నాగర్కల్ జిల్లా కేంద్రంలో శంకరావం సభకు బయలుదేరుతున్న దృశ్యాలు. చేయండి. నార్కల్ మీటింగ్కు తరుతున్న కొల్లాపూర్ నుండి సగర సంఘం నేతలు, సగర కుటుంబ సభ్యులు నాగర్కల్ శంకరావానికి బయలుదేరిన దృశ్యాలు. నగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యావత్తు సగర జాతి రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ముందు మన డిమాండ్లను పెట్టి రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం. అయ్యా, మా డిమాండ్లు ఇవి ఉన్నాయి. ఈరోజు సగరులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు కళ్ళకు కట్టినట్టుగా 3 అంశాలలో నేను తెలియజేస్తాను. సగరులు ఒకప్పుడు సముద్రపు ఒడ్డున ఉప్పు తయారు చేసుకుంటూ బ్రతికిన వాళ్ళు ఉప్పరులు. షట్చక్రవర్తుల్లో ఒకరైనటువంటి సగర చక్రవర్తి నుంచి మొదలుకుంటే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం మొత్తం కూడా చూసుకుంటూ పోతే దిలీపుడు, భగీరథుడు, శ్రీరాముడు, మా వాళ్ళు, మా జాతి మొత్తం కూడా క్షత్రియులము, రాజులము. కానీ ఈరోజు ఉప్పరులంటే అడ్డమీది కూలీల పరిస్థితి వచ్చిందంటే గతంలో ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో, ఈ కేంద్రంలో పరిపాలించినటువంటి పాలకులు, ప్రభుత్వాలని చెప్పక తప్పదనే విషయంలో మేము గుర్తు చేస్తా ఉన్నాం. 100కు 100% నేను చెప్తా ఉన్నా, మన జాతి కోసం ఏ నాయకుడైతే మన పేరు చేస్తాడో, మన జాతి నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారికి మళ్ళొకసారి మనమందరం కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మన ఏపూరు సోమన్న గారు ఒక్క పాట, ఒకే ఒక పాట, సమయం తక్కువన్నది. మరి ఏపూరు సోమన్న గారు ఒక్కసారి మీరందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. మనందరం జరగండి అన్న, బొల్లి పెడతారు. వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం, వందనాలు. స్థానిక శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు మా అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు. ప్రజా వాగ్గేయకారులు, శాసన మండలి సభ్యులు మా అన్న గురేటి వెంకన్న గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు. సగరులం, ఈ సగరుల యొక్క జీవిత చరిత్రను పాటలుగా రాయమని చెప్పి వారి యొక్క హక్కులను గానం చేయమని చెప్పినటువంటి మరి ఈ సగర జాతి ఉప్పరి శేఖర్ సగర్ గారికి గట్టిగా చప్పట్లతో మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేద్దాం. మా రోజులు గంప పారబట్టే చేతులు, గంప పారబట్టిన చేతులు, అక్షరాలు నేర్వాలే
మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలేం మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలేం చెప్పులు గుట్టిన చేతులతోట చరిత్రను రాయాలి ఈ దేశాన్ని రాలేం గంప పారబట్టే చేతులు గంప పారబట్టే చేతులు అక్షరాలు నేర్వాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలేం మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే. కొంచెం వాల్యూమ్ పెంచండి, రిథంది ఇటు వినిపించే విధంగా పెంచండి. బ్రదర్ ఇంకో మౌతియవా అట్లా మేం పేరుకేమే ఉప్పరళ్ళము మేం పేరుకేమో ఉప్పరళ్ళము వేమ్మలారం మా బతుకు బాధ చెప్పలేమమ్మో మా అయ్యలారం దేశాన ఎంతైన బంగారు కట్టినం వలస జీవులమయ్యం ఈ లోకం చుట్టొచ్చినం మేం పేరుకేమో ఉప్పరళ్ళము మేం పేరుకేమో ఉప్పరళ్ళము పేరుకేమో ఉప్పరళ్ళము మా బతుకు బాధ చెప్పలేమమ్మో మా తల్లులారా 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 ఉప్పరళ్ళమా అని మమ్మునంటారు సగరులో అని మమ్ము పిలుస్తారు ఉప్పరళ్ళమా అని మమ్మునంటారు సగరులో అని మమ్ము పిలుస్తారు ఏ పేరుతో పిలిస్తే ఏముందిరా ఏ పేరుతో పిలిచినా ఏముందిరా ఎక్కడేసినా దొంగడెక్కడుందిరా ఏ పేరుతో పిలిచినా ఏముందిరా ఎక్కడేసినా దొంగడెక్కడుందిరా ఓట్లేసే యంత్రమైతిమో మేము ఓట్లేసే యంత్రమైతిమో మాయమ్మలారం మా హక్కులను కాల రాసిరో మా తల్లులార ఓట్లేసే యంత్రమైతిమో మాయమ్మలార హక్కులను కాల రాసిరో మాయమ్మలార హక్కులను కాల రాసిరో మేము రాజుల ఈ రాజ్యాలు ఏలినోళ్ళము మేము భగీరథుని వారసులము మేము భయమంటే ఎరుగనోళ్ళము మేము భగీరథుని వారసులము మా తల్లులారం మేము భయమంటే ఎరుగనోళ్ళము మా అమ్మలారం ఉప్పరళ్ళం ఒక్కటైనము మా తల్లులారం ఉప్పరళ్ళం ఒక్కటైనము మా తల్లులారం అయిన మాలేదా అయిన మనోళ్ళంతా రెండు చేతులు ఎత్తాలి, ఒక్క చేయి కాదు, రెండు చేతులు ఎత్తాలి. అయినదా ఇక చూసుకో మేము ఉప్పరళ్ళం ఒక్కటైనము మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాము అయినైతే అవునడాలి కాదైతే కాదనాలి ఉద్యమాలు చేసేటోళ్ళంతా చేయాలి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాము ఏంటి మన శేఖర్ని ఎండ్లో పెట్టాలి మనలా ఏంటిది మొదటి అక్షరం ఏంటిది ఎండ్లో పెట్టాలి. మన మంత్రి గారు ఉన్నాడు ఇక్కడ, గట్టిగా చప్పట్లు కొట్టండి. మంత్రి గారు నేను ఎందుకు చెప్తున్నంటే మంత్రి గారు ఇక్కడ ఇంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెవులో చెప్తాడు ఈ మాట. మనకు న్యాయం దొరుకుతుందని చెప్తా ఉన్నాను, న్యాయం దొరుకుతుందని చెప్తా ఉన్నాను, న్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నాను. అవునా అవునా మేము ఉప్పరళ్ళం ఒక్కటైనము మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాము మా తల్లులారా ఉద్యమాలు చేస్తూ ఉన్నాము మా తల్లులారా
సామాజిక న్యాయం కావాలని ఏ నాయకుడైతే కష్ట సుఖాలలో పాలు పంచుకుంటారో, ఏ రాజకీయ పార్టీ అయితే బడుగులైనటువంటి సగరుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఈ సమాజంలో సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఏ పార్టీలైతే మనకు సహకరిస్తారో, ఆలోచిస్తారో, భవిష్యత్తులో ఇక ముందు వారినే మనం ఆదరిస్తామనే విషయాన్ని ఈ వేదిక నుంచి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారు సగరులను గుర్తించి ఈ సమాజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సగరులు నిర్మాణ రంగ కార్మికులుగా ఉన్నారు. పొట్ట చేత పట్టుకొని ఎక్కడ పని ఉంటే అక్కడ గుడిసె వేసుకొని, శ్రీశైలం ప్రాజెక్టులో పని ఉంటే అక్కడ 6 నెలలు, ముంబైలో పని ఉంటే అక్కడ 3 నెలలు, కాళేశ్వరం పని ఉంటే అక్కడ 3 నెలలు, ఈ విధంగా జీవితం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో బీసీడీలో ఉండడం కారణంగా విద్యార్థులకు కాలేజీలో సీట్లు రావట్లేదు, ఉద్యోగాలలో మరి బీసీడీలో రిజర్వేషన్లు రావట్లేదు. పొట్ట చేత పట్టుకొని దేశమంతా సంచరిస్తున్నటువంటి నా సగర జాతి మరి మేలుకోరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు, పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1986లో 166 జీవో ఇచ్చి సగరులను బీసీఏలో కలిపిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎస్, ఎన్టీ రామారావు గారు మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత ప్రణీత్ చందర్ గారు చెప్పారు, దాన్ని కొన్ని కులాలు ఈ కోర్టుకి వెళ్తే ఆ రోజు దాన్ని ఆపేసి తాత్కాలికంగా నింపమని చెప్పి కోర్టు ఆపింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు కూడా మన కులానికి మేలు చేసిండు. 12 కులాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేతి వృత్తుల మీద, కుల వృత్తుల మీద ఆధారపడేటువంటి కులాలను ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థిక చేయూతను అందించేటువంటి లక్ష్యంతో ఫెడరేషన్లను పెడితే సగరులకు కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించినటువంటి సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మన జాతికి మేలు చేసిండని చెప్పి మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. మొన్నటికి మొన్న 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ గారు కూడా ఈ దేశంలో సగరులు నిర్మాణ రంగ కార్మికులుగా ఉండొద్దు, వీళ్ళు కూలీలు కాదు కాంట్రాక్టర్లు కావాలని చెప్పేసి వారు ఇచ్చినటువంటి 29, 59, 29 జీవోలు మనకు కొంత ఆర్థిక చేయూతను అందించేందుకు పనిచేసినాయి. వారిని కూడా మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు చెప్పాలి, మనం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 2 ఎకరాల స్థలంలో రాష్ట్ర రాజధాని కోకాపేటలో ఆత్మగౌరవ భవన నిర్మాణం రాబోయే కొద్ది రోజుల లోపల దాని నిర్మాణం కోసం 10 కోట్ల 20 కోట్ల కేటాయించేటువంటి బాధ్యత గౌరవనీయులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు తీసుకోవాలని చెప్పేసి మనం అడుగుదామా వద్దా? వారు ఈ సందర్భంగా ఈ వీటి మీద మాట ఇవ్వాలి, మనకు ఇవ్వాలనా వద్దా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూర్చున్నట్టే సారు మనకు తెలుసు, కృష్ణారావు గారు వారు అనుకుంటే ముఖ్యమంత్రి గారి చెవులో చెప్తారా, ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేస్తారా? పొద్దుగా లేసే సార్ మీ దగ్గర మా గోవర్ధన్ సాగర్, మా తిరుపతి సాగర్ నీ దగ్గర మన ఇంటికాడ రోజు నా జాతి బిడ్డలు ఉన్నారు సార్, మా సీనన్న ఇంటికాడ, మా కృష్ణారావు ఇంటికాడ, మీ అందరి దగ్గర మా వాళ్ళు ఉన్నారు సార్, మీ ఇంట పనిచేస్తా ఉన్నారు. దయచేసి ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి నెరవేర్చే విధంగా మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి మనమందరం మీ అందరి తరఫున నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా సార్ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, ఈ రాష్ట్రం ఏర్పడే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తుంది సార్. మేము చాలా సంతోషపడుతున్నాం, బీసీలకు పెద్దపీట వేస్తుంది, చాలా సంతోషపడుతున్నాం. ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ ను స్వాగతం పలుకుతున్నాం, కానీ దాంట్లో మా వాటా ఎంత? మరి మా సగరులకు కూడా ఎంతో కొంత కావాలి కదా. మరి బీసీలకు ఇస్తే కొన్ని కులాలకే ఇస్తారా? మరి వాళ్ళ నుంచి మాకు సబ్ కోటా కావాలన్నా వద్దా? దీనికోసమే మేము మీ ముందు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే 59 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది సార్, అప్పుడు ఫస్ట్ ప్రభుత్వంలో మీరు కూడా మంత్రివర్యులే, అప్పుడు జీవో ఇచ్చినప్పుడు ఆ జీవోను 59 చేయడం ద్వారా రిజర్వేషన్ల సంఖ్య తగ్గి మొత్తం ఈరోజు మా కాంట్రాక్టర్ల
వాళ్ళంతా కూడా మళ్ళీ కూలీలుగా ఏర్పడేటువంటి ప్రమాదం ఉన్నది. దయచేసి 59 రిజర్వేషన్ 59 జీవోను సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మంత్రి గారి ముందర ఈ డిమాండ్ కూడా పెడతాను. అదేవిధంగా ఈ కార్మిక సంక్షేమ మండలి అని ఉంది సార్. ఇందాక మా ఆర్పి ఆంజనేయులు సాగర్ గారు చాలా ఆవేశంగా మాట్లాడి ఎంతో బాధ అనిపిస్తుందంటే ఆర్థికంగా వెనుకబాటుకు కావడం కారణంగా ఏ ఒక సగరుడు ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి లేదు, పార్లమెంట్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి సగరులకు ఆర్థిక చేయూతను అందించడంతో పాటు రాజకీయంగా ఎదిగేటువంటి ప్రత్యక్ష ఎలక్షన్లో పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సగరులకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలన్నా వద్దా? మీ అందరి తరఫున మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు కార్మిక సంక్షేమ మండలి ఏదైతే ఉందో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ సగరుని కేటాయించాలని చెప్పి ఈ వేదిక నుంచి మీ అందరి తరఫున మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి సగరులకు ప్రమాదవశాత్తు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. చనిపోతే అడిగే నాదుడు లేకుండా పోయిండ్రు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులుగా సగరులను గుర్తించి ప్రభుత్వము ఒక ప్రమాదవశాత్తు జరిగితే వాళ్ళకు 25 లక్షలు కనీసం 25 లక్షలు ఆర్థిక సాయం అందించే విధంగా ఒక జీవోని తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మరి గోరెడ్డి వెంకన్న గారు మనకందరికి తెలుసు, మీ జిల్లా వాస్తవ్యం. గోరెడ్డి వెంకన్న గారిని ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు గోరెడ్డి వెంకన్న గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. శాసనసభ్యులు కూచుకుల్ల రాజేశ్వరరెడ్డి గారు జాదుల బహుజన ఉద్యమాన్ని బీసీ ఉద్యమం నిలకడతో నడిపిస్తున్న గొప్ప అధ్యయనవేత్త, ప్రగతిశీల భావజాలం ఉన్న జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత వకలాపురం గారు, నాగేంద్రనాథ్ కుమారులు వారు ఇక్కడ నాగరికం ప్రాంతంలో అనేక ఉద్యమాలకు, బహుజన ఉద్యమాలకు, దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించకుండా ఒక రెబల్గా మొదటి నుంచి పనిచేస్తున్న ఒక ఆదర్శనీయమైన ప్రజాన గొంతుక మా మిత్రుడు అన్న వెంకటేశ్వర నిరంజన్ గారు, శేఖర్ గారు, సత్యం గారు, మారుతి సాగర్ జర్నలిస్ట్ గారు, సాగర్ గారు, వకలాపురం గారు, ఇంకా పేర్లు అందరూ చెప్తేసారి అందరు మనకు తెలిసినట్టే నేను ఎక్కువ మాట్లాడను. ఒక సంఘీభావంగా మారుతి సాగర్ గారితో ఉన్న పరిచయం వల్ల, శేఖరు సత్యం గారితో ఉన్న పరిచయం వల్ల, తర్వాత తరాల కొద్దీ మీతో కలిసి పనిచేసే ఒక సామాజిక నేపథ్యం, మీరు ఏ శారీరక శ్రమ అయితే మీరు చేస్తుంటారో ఆ శ్రమలో మీతో భాగం పంచుకొని మీతో కలిసి నడిచే అట్టడుగు ప్రజల యొక్క గొంతుకగా మీతో వచ్చి ఇంతమంది ఉంటారు తెలుసు నాకు, సగరుడు ఇంతమంది ఉంటారని తెలుసు నాకు. మిగతా వాళ్ళని నేను చాలాసార్లు చెప్తున్నా వాళ్ళకి. ఎందుకంటే ఒక దేవరకథ నియోజకవర్గంలో 25-30 వేల ఓట్లు, 35,000 ఓట్లు ఉంటాయని చెప్పినాను నేను సాగర్కు. అట్లనే నాగరికనులు ఈ తెలకపల్లి, గౌరారము, బరదూరు మండలం, తర్వాత కమ్మారెడ్డిపల్లి, చాలా ఊర్లలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు సగరులు. మీరు మంత్రి గారు ఉన్నారు, ఏ గ్రూపులో మీరు పెట్టడం న్యాయము మొట్టమొదటి కోరుకోవడం మీకు. అది రెండోదంటే మీ చరిత్ర కూడా గొప్పది. తమిళ గొప్ప కవి 1000 సంవత్సరాల క్రితమే మరైగల్లుకు వాడనే కవి అతను మీ గూర్చి ప్రస్తావించినాడు. ఉప్పర్ అనే పదం నుంచి తమిళ నుంచి ఉప్పు తీసేవాళ్ళని. అది రామానుజునికి ఆ రోజు రామానుజుని యొక్క సహాయార్థమై ఉన్న ప్రధానంగా రామానుజు అంటున్న కమ్యూనిటీని కూడా తమిళ సాహిత్యంలో మీ ప్రస్తావన ఉంది. తర్వాత అన్నిటికంటే చాలా ఓర్పు కలిగిన కమ్యూనిటీ ఇవాళ ఈ ప్రాంతంలో మీకు అర్థం కాంది. ప్రకాశం జిల్లాలో కనిగిరి చీమకుర్తి ప్రాంతంలో నరసింహారావు మహాభక్తులతో పాటు కవి అయిన నరసింహదాస్ అనే కవి, తర్వాత ఇక్కడ మేళ్ళ రామరెడ్డి, మేళ్ళ లక్ష్మమ్మ, అందరు లక్ష్మీదేవమ్మ లాంటి వాళ్ళు, లక్ష్మాపురంలో చెన్నదాస్ అనే మంగళూరు చెన్నదాస్ కూడా సగరుడు. అతను గొప్ప యోగి, అటయోగి. ఆయన మీరు మర్చిపోయింటారు కానీ అతను మన్యము కొండ, మనం ఎక్కడ చూసిన బండని, తర్వాత నీవే బ్రహ్మ తానే బ్రహ్మం అనే తత్వాలు అద్భుతంగా
రాసి ఒక జ్ఞాన ప్రపంచాన్ని సృష్టించి ఆ రోజే కులాలకు మతేల కత్తెర వైశ్యుడు రెడ్లు బ్రాహ్మణుండి గౌరారంలో సజీవ సమాధి అంటే నా నిర్యాణం ఉంది చెప్పి చెన్నదాసు గారి యొక్క మహత్తరమైన చరిత్ర ఉంది. ఆయన మా ఆదర్శ గురువు, మా నాన్నగారి గురువు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చినాను. ఆయన కవీశ్వరుడు కూడా చిన్నప్పుడే 108 సంవత్సరాలు బతికినాడు. అలాంటి మీకు గొప్ప తర్వాత భవన నిర్మాణ కార్మిక సంఘం ఆర్సీ ఆధ్వర్యంలో నడుపుతున్న సంఘానికి కూడా నాయకుడైన మా మిత్రుడు పేరు గట్టు శ్రీనివాస్ గారు. చాలా వీళ్ళందరూ కూడా నాకు మిత్రులు. ఈ సంఘం మంచిగుండా అయితే మీ గురించి ఇప్పటికే చెప్పినారు. తమ్ముడు సోబేప ఇక్కడ వచ్చి మా ఊరికి వచ్చి మా తమ్ముడు వేపూరు సొమ్మను అద్భుతంగా అదే సింహంలాగా లంఘించి మీతో పాడినాడు. అతనికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ డిమాండ్స్ నెరవేరాలి, మీ సమస్యల న్యాయం. ఆ గత ప్రభుత్వం సగర ఆత్మగౌరవ భవనం పెట్టి మారుతి సాగర్ను దానికి కన్వీనర్ని చేసిన, చైర్మన్ చేసినది. అలాంటి తర్వాత ఈ ప్రభుత్వం కూడా కృష్ణారావు గారు లాంటి వాళ్ళు ఉండడానిక అది చేయాలని కోరుకుంటూ మీకేంటంటే మీ గురించి చాలా నేను రాసిన ప్రతి పాటలో మీ జీవితం ఉంటుంది. ఎందుకంటే వచ్చింది ఓకే. పారాగడ్డ పారబట్టింటే నాడు చిన్న పారాగడ్డ పారాబట్టి బాయి దోతుంటే కోలా 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 ఈ లెక్కలు నీళ్ళ కంటే ముందే నీ చెమట భూమిల ఆ చెమట చూసి రైతులు సగరుల చెమట చూసి చెమ్మ ఉన్నదనుకోని ఆశతోని బావి దొరికితే అండ్ల బండ పడితే కూడా పిడికిలి కన్నుల చేసి ముడి బండల వగుల తీసి గట్టివి గరుకురాళ్లను గుణపాలతో పెగలించి భూతల్లికి నీళ్ళనిచ్చినట్టి భూతల్లి గొంతు తడిపినట్టి జాతి భగీరథుని జాతి ఇది సగర చక్ర కాకతీయుల కాలం కట్టినట్టి ఆ కట్టలు గొలుసు చెరువులెవరి వంట. కాకతీయుల కాలం కట్టినట్టి చెరువులన్నీ గొలుసు కట్టు చెరువులల్ల సగరుల చెమటున్నది. ఇప్పుడు అంతర్జాతీయ ఆకాశ వీధికి మనిషి ఎగిరిపోతుండు. తొలి ఇంజనీరు సగరులంటే నమ్మండి. కంప్యూటర్ కన్నా కంప్యూటర్ వచ్చింది, కృత్రిమమేదొచ్చింది. కంప్యూటర్ వచ్చింది, కృత్రిమమేదొచ్చింది. కానీ దానికంటే ముందే బొటనేలుతో సిటికనేలు లెక్కలేసి కంప్యూటర్ కన్నా ఖచ్చితమైన లెక్క ఈ నోటి లెక్కల ముందు గణిత శాస్త్రవేత్తలు అన్ని రకాల జ్ఞానం ఉండేది. ఇదంతా ఒక శ్రమ. కానీ వాళ్ళ కడుపు నిండుట ఒకటి చూసుకోలేదు. వారానికి ఓసారి మాకం వేసి కుక్కిళ్ళను పొటేళ్లతో పనిచేసే గుంపుల పని చేసేటల్ల గుండెల బంధువు తీరుగా ఆకలి నాసుకున్న అల్రుగన్న జాతి, అల్రు ఉన్న జాతి ఇది సగర వీర జాతి. అన్నున్నాయి కాని
శంకరావం నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించిన సాగర సోదరులు విచ్చేసి ఈరోజు ఒక సాగరం లాగా సాగర తీరం లాగా సాగర్లంతా ఒక్క దగ్గర విచ్చేసి ఈ సభ జరుపుకుంటున్న వేదిక అలంకరించిన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా పెద్దలు అన్న ఎంపీ ఈటెల రాజేందర్ గారు, మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ గొరిటె వెంకన్న గారు, వేదిక అలంకరించిన సాగర సోదరులు పెద్దలు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాగర్ కర్నూల్ గడ్డ మీద మన రాష్ట్రంలో మొదటిసారి ఇంత పెద్ద సాగర శంకరావం జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషం. సోదరులందరూ విచ్చేసి మొన్న ఈ యొక్క గ్రౌండ్ కోసం వచ్చినప్పుడు నేను అన్న తప్పకుండా మీరు జరుపుకోవాల్సిందే, దానికి మేము తప్పకుండా వస్తాం, మీకు ఏ సహకారం ఉన్నా మేము చేస్తామని చెప్పడం జరిగింది. మీ ఎటువంటి డిమాండ్లున్నా మేము స్థానికంగా మీకు ఎటువంటి ఇబ్బందులున్నా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి మేము తప్పకుండా మీకు సహకరిస్తామని మెడసారా తెలుపుతూ, మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి పెద్దలు ఉన్నారు కాబట్టి స్థానికంగా వాళ్ళు మన దగ్గరకు వచ్చారు కాబట్టి నేను తక్కువగా మాట్లాడి, ఎందుకంటే చాలా సమయం అయింది, చాలా మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి సాగర సోదరులందరూ మీకోసమే ఇక్కడ అందరూ పెద్దలు వచ్చారు కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్లకుండా అందరూ ఇక్కడనే కూర్చోవాలని మనసారా కోరుకుంటూ, ఇక్కడ మీకోసమే నలుమూలల నుంచి వచ్చినందుకు పెద్దలందరూ మీరు సహకరించి అందరూ కూర్చోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీ సహకారం మా సహకారం తప్పకుండా మీకుంటుందని మనసారా కోరుకుంటూ మరోసారి ఇక్కడ విచ్చేసిన పెద్దలు, ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గట్టు సీను గారు, ప్రతి ఒక్కరికి మరొకసారి నా ఒక ధన్యవాదాలు తెలుపుతూ జై సాగర, జై సాగర. నిజంగా సాగర శంకరావం పూరించడానికి ఉప్పరులు ఉప్పెనే తరలి వచ్చారా అన్నట్టు ఈరోజు మీరు ఇంతమంది రావడం పట్ల నేను నిజంగా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. నిజంగా శంకరావం పూరించడానికి, సగర్ల ఐక్యతను చాటడానికి, సగర జనాభా జనగర్జనను నినదించడానికి ఒక్కటై వచ్చిన ప్రతి సగర సోదరునికి ముందుగా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీనివాస్ గారికి, జిల్లా అధ్యక్షులకి, రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగర్ గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు కృష్ణన్న గారికి, అదేవిధంగా ఈటల రాజేంద్రన్న గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సీనన్న గారికి, రాకేష్ రెడ్డి గారికి, మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి గోరెడ్డి వెంకన్న గారికి, కృష్ణమోహన్ గారికి, సీనన్న గారికి, అందరికి కూడా ముందుగా మన అందరి తరఫున శంకరావం పూరించడానికి తరలి వచ్చిన ప్రతి సగరుణ్ణి చూసిన తర్వాత నిజంగా మనం ఉనికి లేని ఉప్పర్లమా అని ఈరోజు వాళ్ళు పాలకులు చెప్పాలి. ఇది కాదా మా ఉనికి, ఇది కాదా మా ఐక్యత, ఇది కాదా మా జనసంద్రం, ఇది కాదా మా జనాభా అని చెప్తా ఉన్నా. ఒకప్పుడు ఒక మహాక అన్నాడట, ఇంకెవ్వరని అడిగితే ఎలుగునీడలకై ఏలు చూపించున్నాడట ఇంకిపాటల్లో నాయుడు బావ. కానీ ఈరోజు బీసీలలో చైతన్యవంతమైన కులం ఏదుంది అని ఎవరిని అడిగినా ఉప్పర్లదిక్కే చూపిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడే అన్నాడు సీనన్న స్టార్టింగ్ లో వచ్చి, రాష్ట్రంలో బీసీలలో ఒక చైతన్యం, బీసీలలో ఒక చర్చ జరుగుతూ ఉంది. 42% రిజర్వేషన్ మన హక్కుగా తీసుకుందామనేటటువంటి ఒక చర్చ ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశ స్థాయిలో జరుగుతున్న క్రమంలో ముందుగా మా వాయిస్ వినిపిస్తామని వచ్చిన కులం ఏదైనా ఉందంటే అది మన ఉపర కులం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను. నిజమే, న్యాయపరమైనటువంటి వాటా మనకు రావాలి. ఎన్నాళ్ళు ఎంతకాలం ఎవరెంతో మనమంతా
మనకెంతో మన వాటా అంత కావాలి అని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం సందర్భం ఈరోజు దేశంలో జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా 50% పైగా జనాభా ఉంటాం, కానీ రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉంటాం. అది బీసీ చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. అందుట్లో పెద్ద కులాలు అయితే పర్వాలేదు, కానీ ఇంకా చిన్న కులాలలో ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాంటి కులాలలో మన సగర కులం కూడా ఒకటి. చాలా మంది చాలా విషయాలు చెప్పినారు. మా ఎంకన్నైతే మొత్తం పాట రూపంలో పాడి వినిపించినాడు. నిజం, కాకతీయుల కాలం నుంచి, నవాబుల కాలం నుంచి చెరువులు కట్టడంలో ఎవరిదైనా కీలక పాత్ర ఉంది అంటే అది ఒక్క ఉప్పర్లదే, సగర్లదే అనేటటువంటి సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడే పక్కన ఉంది పాలెం, ఈడ నాగర్ కర్నూలులో కేసముద్రం. పాలెంలో ఉన్న చెరువును ఎవరిదో అంటే అది ఉప్పరోళ్ళే. నాగర్ కర్నూలులో అదేవిధంగా ఇప్పుడే మన అధ్యక్షులు మాట్లాడుతూ చెప్పినారు, మనకు గత రాష్ట్ర ప్రభుత్వం సీనన్న చొరవతోన ఇక్కడ మంత్రి మన పాలమూరు జిల్లా, పాలమూరులోనే మన జనాభా ఎక్కువ. అప్పుడు అన్న ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నాడు, ఇప్పుడు జూపల్లి కృష్ణన్న కూడా ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారు. మన పాలమూరుకి అక్కడ కూడా కొద్దిగా అన్యాయమే జరుగుతుంది. మంచి పోర్టుపోలియోలు పక్క జిల్లాలకు వస్తాయి, ఎక్సైజ్ మంత్రులు మన పాలమూరు జిల్లాకు వస్తాయి. కానీ అక్కడ పనితనం అనేటటువంటిది ఉంటుంది, ప్రభుత్వంలో వాళ్ళ యొక్క చొరవ ఉంటుంది. ఆ చొరవతోన ఆ రోజు మా సీనన్న రాజేంద్ర అన్న కలిసి 2 ఎకరాల స్థలాన్ని, 200 కోట్ల రూపాయల స్థలాన్ని మనకు ఆత్మగౌరవానికి కేటాయించున్నారు. ఈరోజు కృష్ణన్న మీద బాధ్యత ఉంది. మరి అదే 20 కోట్ల రూపాయలతోన మనకు భవనం కట్టించే బాధ్యత కృష్ణన్న తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం కోరుతా ఉన్నాం. చాలా డిమాండ్లు ఉన్నాయి, మన కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి. ఇక మెయిన్ ప్రధానంగా మనం కోరుతున్నది ఒకటి వాటా, రాజకీయపరమైనటువంటి హక్కు వాటా. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. మా నాగర్ కర్నూలు బిడ్డలను చూస్తున్నారన్నా, రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఇక్కడ 130 గ్రామ పంచాయతీల్లో మా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఒక 40 నుంచి 50 మంది సర్పంచ్ టికెట్లు మా వాళ్ళకి ఇచ్చే విధంగా మీరు చొరవ తీసుకుంటారని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ఎప్పుడు 1956 లో ఏది ఉమ్మడి రాష్ట్రంలో మాకు వరంగల్ జిల్లాలో ములుగు అనే ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉండే చెప్పుకోనికి ముసిన్పాల్ రాములు గారు. ఆ తర్వాత అదే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మన తాడిశెట్టి వెంకట్రావు గారు మరొక ఎమ్మెల్యే ఉండే. చెప్పుకోనికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఏది గతంలో. భవిష్యత్తులో మరి మా జనాభాను చూసినాకనైనా 3 పార్టీ నాయకులు ముఖ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ వేదిక ద్వారా నేను 3 పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నా, మాకు 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనైనా అసెంబ్లీ సీట్లను కేటాయించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆడ వాణి వినిపించకపోతే, ఆడ మన గోస చెప్పుకోకపోతే మన కష్టాలు తీరు. సరే, ఇప్పటి వరకు అన్నలను పట్టుకుంటున్నాం. అన్న మా గురించి మాట్లాడండి అంటే మా శ్రీనన్న మాట్లాడతాడు, మా ఇంకన్న ఎమ్మెల్సీ కాబట్టి ఆయన కూడా మాట్లాడతాడు, ఇంకా రాజేంద్ర అన్న అక్కడ పార్లమెంట్లో కూడా మాట్లాడతాడు. కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న, ఉప్పరోళ్ళ అంటే ఏంటో చూపిస్తాం, అసెంబ్లీ గడ్డ మీద వాణి వినిపిస్తాం అని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇంత సక్సెస్ చేసినటువంటి మీకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి మారసాగర్ గారికి చప్పట్లు గట్టి కొట్టాలి. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మన అన్న శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం, మన సగరుల సమరం అని చెప్పేసి మన ఏపూరు సోమన్న గారు మరి మనకు ఒక పాటల రూపంలో మన చైతన్యాన్ని నింపేందుకు మన జాతికి ఒక సీడీని తీసుకొస్తా ఉన్నారు. ఆ సీడీ ఆవిష్కరణ, దాని తర్వాత టిఎస్ఎస్ టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా మంత్రివర్యులు మరియు ఈటెల రాజేందర్ గారు మరియు శ్రీనివాస్ గౌడ్ అన్న అందరి చేతుల మీదుగా ఆ సీడీ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఒకసారి బాబు ఆగండి, దూరం అడ ఆవిష్కరణ జరుగుతూ ఉంది ప్లీజ్.
ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన బాబు ఆపు. ఇప్పుడు సగరులకు అత్యంత ఆత్మీయుడు, మనకు హైదరాబాద్ లో 2 ఎకరాల స్థలం పోతుంది అనుకున్న క్రమంలో దాని ఒక రక్షణ కవచం లేక ఆ రోజు కాపాడి మన ఆత్మ గౌరవాన్ని, ఈ రాష్ట్రంలో సగరుల ఆత్మ గౌరవాన్ని పక్కదారి పడుతున్నటువంటి క్రమంలో రక్షణ కవచం లేక కాపాడి చివరికి ఆయన దగ్గరుండి మరి దానికి శంకుస్థాపన చేసే వరకు వదలకుండా మనకు అంకితం చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగర్ గారు, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ గారు, సత్యం సాగర్ గారు, ఆంజనేయ సాగర్ గారు, స్థానిక శాసనసభ్యులు సోదరులు రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మా అన్న ఈటెల రాజేందర్ గారు, బీసీల గొంతుక నిరంతరం బీసీల గురించి పాటుపడుతున్నటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ చైర్మన్ బీసీ కార్పొరేషన్ వక్లారం కృష్ణరావు గారు, బహుజన నాయకుడు, నిరంతరం బహుజనుల గొంతు వినిపిస్తున్నటువంటి గోరెటి వెంకన్న ఎమ్మెల్సీ గారు, ట్రస్ట్ చైర్మన్ మారుతి సాగర్ గారు, బహుజన వీరుడు ఎవరు సోమన్న గారు, స్రవంతి గారు, దయచేసి చాలామంది ఉన్నారు, దయచేసి క్షమించాలి. వేదిక ఉన్నటువంటి ఒక్కొక్కరు చూస్తే పెద్ద వేదికలో ఎమ్మెల్యేలు మంత్రులు లాగా అందరూ. ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, భగీరథుని వారసులం, రాజులం, కాకతీయ రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, శాలివాహనులు, సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర చూస్తే రాజులు చక్రవర్తులు మొత్తం కూడా బహుజన వీరులే. ఇలా బహుజన బతుకులు చూస్తుంటే మాకు 59 జీవో సవరించాలి, మాకు 20 కోట్లు కావాలి, కాంట్రాక్ట్లలో మాకు రిజర్వేషన్ కావాలి, మేము చస్తే 25 లక్షల రూపాయలు ఇవ్వాలి, 1000 కోట్లు ఉన్నాయి మునుగుతున్నాయి. ఎవరికి ఇవ్వాలి పైసలు? గవర్నమెంట్ మారితే అట్లే ఉంటాయి. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారినప్పుడు 1200 కోట్లు ఉన్నాయి. ఇప్పుడే చూడండి, 100 కోట్లు ఉంటాయి, 1000 కోట్లు ఉంటాయి. ఖర్చు పెట్టడానికి వీలేదు, మనకే ఖర్చు పెట్టాలి, కానీ ఖర్చు పెట్టాలి, ఎందుకంటే వీళ్ళు బాగుపడతారు. అవి మన డిమాండ్. మన బతుకులు మారాలంటే అసలు దగ్గర మనం ఏళ్ళు పెడతలేండి, అసలు వైపు దృష్టి పెడతలేం. మనం ఓట్లేస్తున్నాం, జోలు పెట్టి అడుక్కుంటున్నాం, ఓట్లేసి సీటు మీద కూర్చోబెడుతున్నాం, మళ్ళీ పోయి అడుక్కుంటున్నాం. అయ్యా మమ్మల్ని బీసీఏలో చేయండి, మమ్మల్ని డీలర్ నుంచి ఇక్కడ దిగండి, ఎస్సీలో చేయండి, ఎస్టీలో చేయండి, మా బతుకులు మార్చాలని. అరే బిడ్డ, నీ బతుకులు మార్చడానికి నీ చేతిలో ఉంది ఆయుధం. ఆ ఆయుధాన్ని పక్కకు పెట్టి నువ్వు ఎక్కడో ఆలోచన చేస్తున్నావు, ఈడ వదిలిపెట్టి ఆడ వెతుకుతున్నావు. బస్ స్టాండ్ లో ఉంగరం మోటుకపోయింది, కానీ నువ్వు ఆడ వెతుకుతున్నావు, ఎక్కడో కొల్లాపూర్లలో మైమ్నాలో పోయి వెతుకుతున్నావు. మోటుకపోయిన కాడ ఎతకాలి కదా. ఈతల కాలకు దెబ్బ తగిలింది, కానీ నువ్వు మంది ఎడ పెడుతున్నావు, ఈతల కాలకు పెడుతున్నావు. ఇట్లా తక్కువైతే బిడ్డ. దున్నపోతులకు గడ్డి వేస్తున్నావు, ఆవులకు పాలు విడుతున్నావు. ఎట్లా వస్తాయి బిడ్డ? ఒక్కటే చెప్తున్నా, దయచేసి కేవలం రాజకీయ ప్రక్రియ ద్వారానే ఈ బతుకులు మారితే గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దాదాపు ఈ భారతదేశంలో 80 కోట్ల జనాభా, ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల జనాభా దగ్గర. ఇన్ని కోట్ల జనాభా ఉన్న మీరు మీ చేతిలో ఉన్నటువంటి మీ రాతని మీరు మార్చుకోకుండా ఓట్లప్పుడు పోయి ఎవరికో వేసి తర్వాత వచ్చి అడుక్కుంటే ఏం ప్రయోజనం? నీ సర్పంచ్గా పడితే నీ ఓటు ఓటేయు, సర్పంచ్గా పడితే నీ ఓటు ఓటేయు.
ఎమ్మెల్యే నిలబడితే కూడా నీవయ్యావు, నీ వాడిని నీవే ఓడగొడతావు, మళ్ళీ వచ్చి అడుక్కుంటావు. ఎట్లయితుంది బిడ్డ? నీ ఊరి సమస్య నీ సర్పంచ్ ఎట్లా ఉంటుంది? దాదాపు ఈ జిల్లాలో సర్పంచ్ గెలవడానికి మా సగం చాలా మంది ఉన్నారు. మా ప్రజలు చేదో తెలుసు, తమ్మునికి లెక్కలు ఉన్నాయి. కానీ ఇక్కడ సర్పంచులు, ఎక్కడ జడ్పీ చైర్మన్లు, ఎక్కడ టీసీ చైర్మన్, ఇన్ని సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది, కానీ అది కూడా ఏదో వాళ్ళ అదృష్టం వచ్చి వచ్చిర్రు. కానీ సగర్లో లక్షల మంది జనాభా ఉన్నారు, లక్షల మందిని ప్రభావితం చేసే శక్తి ఉంది వీళ్ళకని ఒక్కడన్నా టికెట్ ఇచ్చిండా? ఎందుకు ఇయ్యలే? మనం ఐక్యత లేం, గుర్తుపెట్టుకోండి. మనం ఐక్యత లేం. ఇలా అందరూ ఒక రేటు వస్తున్నారు. బీసీ బీసీ బీసీ, ఎవరు కూడా పనికి మాలిన కూడా అందరు బీసీ అంటారు. ఈ ప్రపంచంలో మొత్తం, దేశంలో మొత్తం రాహుల్ గాంధీ నోట్లే. ప్రపంచంలో వేరే దేశం పోతే కూడా బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు ఎవడు లేడు, అందల పోటీలో లేడు, స్పోర్ట్స్ లో లేడు, ఒలింపిక్ లో లేడు. ఇన్ని కోట్ల జనాభా అంటున్నాడు. ఆర్ఎస్ఎస్ కూడా ఏమంటుంది? అరే బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలో జనగణన కావాలంటుంది. ఇది బీసీ యుగం వస్తుంది, బీసీ రాజ్యం వస్తుంది. బీసీలను అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కడు కూడా మోసం చేసిండు. ఒక్కడన్నా బీసీ ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి? చెప్పండి, ఎందుకు కాలేదు? మనం అందరం మోసపోతున్నాం. బీసీ పేరు చెప్పి అందరు ఒక్కొక్కరు వచ్చి మోసం చేస్తా ఉన్నారు. న్యాయం చేస్తే ఓకే, చేయకూడదాం. కానీ ఇలా మన బతుకులు ఏమున్నాయా? ఏమున్నాయి? ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. ఏం పాపం చేసినాం? ఈ రోజు అట్టడుగు వర్గాల వాళ్ళు ఒక సర్పంచ్ గారి కులాలు ఉన్నాయి, ఎంపీపీ గారి కులాలు ఉన్నాయి, జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఉన్నాయి, అసెంబ్లీ ముఖం చూడని కులాలు ఉన్నాయి, పార్లమెంట్ లో అడుగుపెట్టే జాతులు కోట్ల మంది ఉన్నాయి. ఇలా మనము మన తలరాత మనం మార్చుకోకుండా మనం అడుక్కుంటా ఉన్నాం. ఇలా మనం ఎక్కడ జనాభా ఉందో ఆ జనాభా ఉన్న దగ్గర ఎమ్మెల్యేని పిలవండి, మాజీ ఎమ్మెల్యేని పిలవండి, నాయకులను పిలవండి, ఉరుకులాడుకుంటూ వస్తారు. ఎందుకంటే రేపీట మనం రాకపోతే మన ఓట్లు పడవు, తొక్కేస్తారు. మనం గెలిచేది 5,000తోనో 10,000తోనో, మరి వీళ్ళతో ఎట్లా అని 10,000 5,000 కాదు. ఒక సగరుడు 10 మంది ఉన్నా 1000 మందిని మార్చే శక్తి మన సగరునికి ఉంటుంది. ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటాడు. అన్న అంటాడు, తమ్ముడు అంటాడు, అక్క అంటాడు. ఇలా కులాల వారిగా విడిపోయినాయి, జాతులన్నీ విడిపోయినాయి. ఈ కుల వృత్తులన్నీ ఒకటే జాతి, గుర్తుపెట్టుకోండి. మహాత్మా జ్యోతిబాపులు ఏమన్నా అంటే, ఒక ఇంట్లో 100 మంది ఉంటే ఒకడు చేపలట్టడానికి పోయిండు, ఒకటి కలుగినికి పోయిండు, ఒకటి గొర్రెయానికి పోయిండు, ఒకడు బట్టు ఉతికిండు, ఒకడు గడ్డం చేసిండు, ఒకడు బండి తయారు చేసిండు. ఆ రోజు ఇండస్ట్రీ లేవు, కరెంటు లేవు, ఏం లేవు. జంతువులు తిన్నట్లా తిని పండుకోవాలి. మనుషులు మనం తలా ఒక పని చేసుకొని పండుకోవాలి, మళ్ళా తిన్నికి ఓడు పని చేసుకుని కూడా పోవాలి. అలాంటి వృత్తులు కులాలు అయిపోయినాయి, కులాలు వర్గీకరణ అయిపోయింది. మనకు సంబంధం లేకుండా ఇలా విచ్చలవిడికి అయిపోయి ఇలా హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు 200 కోట్ల విలువైనటువంటి భూమి ఇచ్చినాం. ఇలా మనం ఏమడుకుంటున్నాం? 5 కోట్లు 10 కోట్లు ఏమడుకుంటున్నాం? ఈ రాష్ట్ర బడ్జెట్ లో అత్యధిక బడ్జెట్ ఇచ్చేది మనమే, ప్రతిదానికి పన్ను చెల్లించేది మనమే. నువ్వు గ్రానైట్ రాయి కానీ, సిమెంట్ కట్టడానికి కానీ మొత్తం మోసమే. ఇవాళ 42% అంటే చూద్దాం, ఇస్తే చేయకూడదాం, 100% చేయకూడదు. 42% ఇచ్చి మనందరినీ సగర్లను సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా చేస్తే ఖచ్చితంగా మనం అందరం కూడా చేయకూడదాం. ఒకరి మీద ఓడేసుకుంటాడు, ఒకరి మీద ఓడేసుకుంటాడు. ఇలా ఒక బీసీ ముఖ్యమంత్రి అంటారు. ముఖ్యమంత్రి అయితే స్వేచ్ఛ ఉన్న ముఖ్యమంత్రి అంటే ఓకే. ఒక రాష్ట్రానికి మన కులవాడు మంత్రి ముఖ్యమంత్రి అయితే మాత్రం జరగదు. మనకు చేసేవాడు కావాలి, స్వేచ్ఛ కావాలి. ఇలా అధికారంలో రావడానికి అందరూ కూడా రేపు ఎలక్షన్ వచ్చే వరకు ఈ దేశంలో బీసీ వాదం పెరిగింది కనుక, ఈ రాష్ట్రంలో బీసీ వాదం పెరిగింది కనుక అందరూ బీసీ 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 అని చెప్పని చేసి అధికారం రావడానికి వస్తారు. చూడండి ఖచ్చితంగా కూడా. కానీ ఆచరణ సాధ్యమవుతుందా? అనుకుంటే ఏదైనా అవుతుంది, అనుకుంటే చట్ట సవరణ చేయొచ్చు. ఇలా 42% ఇవ్వడానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అనుకుంటే ఒక్క నిమిషం మరి 42% ఇస్తారా? 42% కాదు మనకు కావాల్సింది 60
61% జనాభా ఉన్న మనం బీహార్లో 61% జనాభా ఉంది, తమిళనాడులో 70% జనాభా ఉంది. యా ఊర్లో పోయి చూడండి, పంచాయతీ ఎవరు ఛాలెంజ్ చేసి చెప్తారు. నేను రాజకీయం తప్పుకుంటా, ఏ ఊర్లో పోయి నిలబడితే బీసీ జనాభా 60-70% కన్నా తక్కువ ఉందనుకుంటా ఏదైనా సరే సవాల్ ఎవరికైనా సరే పోవడం. కళ్ళ ముందర కనిపిస్తున్న తక్కువ జనాభా చూపించి మీకు ఇంతే జాతివే. సగర్ల జనాభా ఎంత చూపించిందే? 1,00,000 జనాభానా? 1,00,000 జనాభా ఈ రాష్ట్రంలో ఒక మహబూబ్నగర్ జిల్లాలో 2,00,000 మంది 3,00,000 మంది జనాభా ఉన్నట్టు సగర్లు రాష్ట్రం మొత్తంలో 1,00,000 జనాభా అంట. అంటే సగర్లారా మీరు ఎక్కువ తగ్గ నగరాలు చేయకండి, చాలా మంది ఉన్నారు అనుకున్నారు. ఓ శేఖర్ సాగర్ మీరు రాష్ట్రం ఉన్నదే 1,00,000 మంది మీరు ఏం మాట్లాడుతున్నారా అనటానికి. బీసీల జనాభా 60% కాదు ఇది, 40%, 45% ఎక్కువ తక్కువ మాట్లాడక అంటే నోరు ముప్పించడానికి. నిజంగా చేయమని చెప్పండి. ఎవరు చేసినా సరే, ఏ పార్టీ చేసినా సరే, ఈ బడుగు బలహీన వర్గాలకు ఏ పార్టీ చేసినా పార్టీలకు అతీతంగా నేను ముందుకొచ్చి ఆ పార్టీ జెండా పట్టుకొని సలాం పడతా. కానీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవద్దు. ఈ డిమాండ్లు కాదు, ఈ డిమాండ్ నడుచుకుంటూ వస్తాయి, ఉట్లాడుకుంటూ వస్తాయి. అడగమని చెప్పండి. రేపు రాబోయే ఎలక్షన్లో 42% వర్గీకరణ కూడా చేయాలి. మళ్ళీ 42% ఉట్టిస్తే 4-5 కులాలు మాత్రమే వస్తాయి. అన్ని కులాలకు స్థానం కలిగించాలి. మొత్తం వేడుకబడిన వర్గాలకు కూడా స్థానం కలిగించాలి. 42% కాదు, వరకు 52 పైన రావాలి. అయినా ఒక ప్రభుత్వం ముందుకు వచ్చింది కనుక నిజంగా ఇస్తే మనం ఖచ్చితంగా కూడా మెచ్చుకుందాం, చేయకూడదాం. కానీ సాకులు చెప్పి ఇవ్వకుండా ప్రయత్నం చేస్తే మాత్రం దానికి కారణం ఎవరైనది వెతకాల. పార్లమెంట్ సవరణ కావాలంటే 2 పార్టీలు అనుకుంటే అయిపోతాయి. మరి చేసుకొస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరి ఎవరు చేస్తే ఎక్కువ చేస్తే ఆ 2 పార్టీలు కూడా ఉన్నాం. కానీ చేయకుండా మోసం చేస్తే మాత్రం ఊరుకోవద్దు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా మనం కళ్ళు తినకపోతే ఏం లాభం? పుట్టి మనం ఇంకా పుడతాం చేస్తాం అంతే. కానీ ఇలా మన బతుకుల గురించి బాగు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ 1 ఇయర్ తర్వాత సగర్లను ఒక ఐక్యం చేయడానికి ఎంతో కష్టపడి ఇంతమంది వేదిక మీద 3 గంటలకు చాలా మంది వచ్చారు. 3 గంటలకు ఎండకు వెళ్ళిపోయారు సగం మంది. ఎందుకంటే వేరే పార్టీ జెండా ఉందనుకో వాళ్ళని కనపడడానికి ఎండలో శబ్దాలు వస్తుంటాడు, చూస్తుండా లేదా అన్న బ్యానర్లు కట్టినా 10 బస్సులు తెచ్చినా తినబెట్టుకుంటూ పోతా, థమ్స్అప్ కూడా దాపుకుంటూ పోతా అని చెవులు ఎక్కిపోతాడు. మన మీటింగ్కి రావాలంటే మాత్రం పెద్ద నావుష్. ఎందుకంటే గదే వాళ్ళు గుర్తించి ఇవాళ మనల్ని ఇట్లా వేసింది కనుక దయచేసి ఇలా మేమున్నప్పుడు రాజేంద్రన్న మేము ఉన్నప్పుడు దాదాపు 5-6 వేల కోట్ల విలువైనటువంటి భూమి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినాం. దాదాపు 400 హాస్టల్ గురుకులాలు పెట్టినాం. మన సగర్లు కొట్లాడుకుంటుంటే అరే ఒకటి ఉండాలి బిడ్డ అని అట్లా కులాలందరినీ గత 5 సంవత్సరాలుగా 50 కులాలను దాదాపు 45 కులాలను ఒక్కొక్క కులంలో 5-10 సంఘాలు ఉంటే ఒక్క కులాన్ని ఐక్యం చేసి ముద్దలాగా చేసి ట్రస్ట్ ఏర్పాటు చేసినాం గత 5 సంవత్సరాలు. నలుగురు చూస్తే ఖచ్చితంగా కన్నెర్ర చేసి తొక్కాలి, ముందుకు రావాలి. భవిష్యత్తులో మనకు అండగా ఎవరు నిలబడితే వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలని చెప్పి సగర్లు మా రక్తం మీరంతా మేము ఎల్లప్పుడూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం గురించి కూడా సావడానికి సిద్ధమై కొట్లాడినాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా వంతు సహాయ సహకారాలు మీకు అందించినాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కూడా చేద్దాం. 20 కోట్లు కల్లా ఇవ్వకపోతే మనం ఇంటింటికి పోయి అడిగి మన పైసలు తీసుకొచ్చేదైనా అక్కడ ఖచ్చితంగా కట్టుకుందాం. రేపు భవిష్యత్తులో సర్పంచులుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా ఏ పార్టీ ఎంత ఇస్తారు మాకని అడుగుదాం. మీ తరఫున ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి నాకు ఇంకా 3 పెళ్లిళ్ళు ఉన్నాయి. చేసి అన్నదిగా భావించొద్దు, మాట్లాడి వెళ్తున్నందుకు క్షమించాలని చెప్పి మా బంధువులందరినీ కూడా వేడుకుంటూ జై సగరా, జై సగరా, జై సగరా, జై సగరా. సీనన్న నాయకత్వం, సీనన్న నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు కూర్చున్నప్పుడు గోరేట వెంకన్న దగ్గర కూర్చుంటే నా జీవితం ధన్యమైపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మన కాలపు ఒక మహాకవి పక్కపండి కూర్చున్నాం. అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు
గౌరవ అన్న జూపల్లి కృష్ణారావు అన్న, అదేవిధంగా కృష్ణమోహన్ అన్న, స్థానిక శాసనసభ్యులు రాజేశ్వర్ రెడ్డి అన్న, మారు సాగర్ అన్న, సత్యం సాగర్ అన్న, గౌరవ పాత్రికేయ సోదరులు, నేను ఎక్కువ మాట్లాడను, దయచేసి అన్ని విషయాలు పెద్దలు మాట్లాడతారు, నేను మాట్లాడాలి కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. 2.5 దశాబ్దాలుగా కులగణన జరగాలి, కులగణన జరిగితేనే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వంతో పోరాటం చేసి కులగణన జరిగేలా చూశాం. ఆ కులగణనలో ఎంతమంది పాల్గొన్నారో చేతులు ఎత్తండి. కులగణనలో మీ ఇంటికి వచ్చినటువంటి ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉన్నారో కులగణనలో పాల్గొన్నారా? పాల్గొనకపోతే నేను దయచేసి చెప్తున్నా, మళ్ళీ ప్రభుత్వంతో పోరాటం చేసి రేపటి నుంచి, ఈ రోజు నుంచే మొదలైంది మళ్ళీ కులగణన. 28 తారీఖు వరకు అవకాశం ఉంది. దయచేసి రేషన్ కార్డుల కోసం, ఆసరా పింఛన్ల కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం లైన్లు కట్టారు, మీ సేవల దగ్గర లైన్లు కట్టారు. వాటితోటి బతుకు మారుతుందా నేను పక్కన పెడుతున్నా. కానీ మీ కులం పేరు నమోదు చేసుకోండి, మీ కులగణన నమోదు చేసుకోండి. మీ కులగణన ద్వారానే మన కుల అస్తిత్వం పెరుగుతుంది, మన కుల ఐక్యత వస్తుంది, మన లెక్కలు తేలుతాయి. మన లెక్కలు తేలితేనే మన వాటా మనకు ఒక హక్కుగా దక్కుతుంది. కాబట్టి 100% సగర ఉపరులకు, బీసీలకు నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, కులగణనలో మనం అందరం పాల్గొనాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మనం కులగణనలో పాల్గొనకుండా బయట ఉండి మేము గౌన్లో 50 లక్షలు, ముజరాదులు 80 లక్షలు, సగర ఉప్పర్ 20 లక్షలు, విశ్వబ్రాహ్మణులు 40 లక్షలు అని చెప్తే ఆ లెక్కలు కుదరదు, అవి అధికారికంగా ఉండదు. ఈ కులగణన విషయంలో మనం అందరం పాల్గొంటే సరే, అటు ఇటు తేడాతోటి, ఒక 5% తేడాతోటి, ఓ 2-3% తేడాతోటి లెక్కలు మనం సరి చేసుకోవచ్చు. కాబట్టి కులగణన పాల్గొనాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అనేక విషయాలు, మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వృత్తి, బతుకు, జీవితం అన్ని మన వాళ్ళందరూ ఓడపోసారు. చాలా మంది చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ ఆ విషయాలు చెప్పి ఇలా మన పెద్దల సమయాన్ని వృధా చేయకుండా నేను ఒక్కడి విషయం మాత్రం చెప్తున్నా. ఈ కరపత్రం తీశారు, ఈ కరపత్రంలో అన్ని రాయితీలే ఉన్నాయి, రాయితీలకు సంబంధించిన కరపత్రాలు ఉన్నాయి, రాజకీయ అధికారానికి సంబంధించిన కరపత్రం లేదు ఇలా. కాబట్టి గౌరవ మంత్రి వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు మా సత్యం సాగర్ అన్న మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు సీనన్న పాలమూరే, కిషన్న పాలమూరే అన్నాడు. అరే నాయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు కదా, రేవంత్ రెడ్డి పాలమూరు కాబట్టి ఇక్కడ ఎంత గట్టిగా మాట్లాడితే, ఎంత గట్టిగా పిడికిలు బిగిస్తే, ఎన్ని చప్పట్లు కొడితే అంత గట్టిగా రేవంత్ రెడ్డి గారికి వినపడుతుంది. అది గౌరవ మంత్రివర్యుల ద్వారా ప్రభుత్వానికి వినపడుతుంది. నేను అంటున్నా, సగర ఉప్పరులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు 2 ఎమ్మెల్యేలు తప్ప ఎవరు కాలే. అవునా కాదా? గాంధీ భవన్లో ఉండే వెంకట్రావు అని గుంటూరు జిల్లా, అదేవిధంగా ములుగులు ఎప్పుడేండో నాకు గుర్తులేదు, ఆయన ఒక్కనే చూసిన. ఇవాళ మార్చిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ మార్చిలో 6 ఎమ్మెల్సీ స్థానాలు వస్తున్నాయి. 6 ఎమ్మెల్సీ స్థానాలు, 6 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటి వరకు చట్టసభల్లో అడుగుపెట్టినటువంటి సగరులకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని చెప్పి మీ చప్పట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పాలమూరు ఇక్కడ వేదిక మీద కూర్చున్నాం, కానీ నా మైండ్ అంతా లెక్కలు, అంకెలు, సంఖ్యలకు పోయింది. ఎందుకంటే పాలమూరు గడ్డ బీసీలకు అడ్డా ఒకప్పుడు. పాలమూరు గడ్డ ఎర్ర సత్యమన్న ఇక్కడ బీసీ జెండా నాటిండు. ఎర్ర సత్యమన్న నుంచి మొదలుకొంటే ఇవాళ అంటున్నాం, వేదిక మీద ఉన్న పెద్దలు బాధపడ్డా నాకు సంబంధం లేదు, కానీ తెలంగాణ వచ్చి పరిచయం అయిందని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు వచ్చింది తెలంగాణ అనిపిస్తుంది? ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో ఎర్ర సత్యమన్న ఉన్నప్పుడు ఈ మహబూబ్నగర్ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలకు 6 ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉండేవారు. 6 ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉండేవారు. అప్పటి నుంచి మొదలుకొట్టే తెలంగాణ వచ్చినాక 3 ఎమ్మెల్యేలు అయ్యారు. ఒకరు శ్రీనివాస్ గౌడ్, ఒకరు జైపాల్ యాదవ్, ఒకరు అంజయ్ యాదవ్. ఈ 3 పోయిర్రు. 3 పోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ 3 రావాలి, కానీ మళ్ళీ ఒకరు ఎగిరిపోయారు.
కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అవుట్, మళ్ళీ ఒక అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించి వచ్చారు. అంటే 14 మంది ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఇద్దరే. ఒకరు ముదిరాజు బిడ్డ శ్రీహరి, అదేవిధంగా ఒకరు రజక బిడ్డ శంకర్. 14 మందిలో ఇద్దరు ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అందుకనే సరి చేయండి అని మేము అంటున్నాం. తెలంగాణ కోసం గజ్జగట్టి పాట పాడింది మేము, మా ఏపూరు సోమన్న పాడింది. ఇవాళ దునికి ధూమ్ధాం చేసింది మనం, బోనం ఎత్తుకుంది మనం, సకల జనుల సమ్మె చేసింది మనం. ఇంతెందుకు ఎవ్వడి అయినటువంటి ప్రాణాలు 1100 మంది బలిదానాలు చేసింది బీసీ బిడ్డలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా పుట్టలు ఎవరు పెడతారు? పుట్టలు అందరు ఏమనుకుంటారంటే పాము జ్వరబడితే పాము పెట్టింది అనుకుంటారు, కానీ పుట్ట పాము పెట్టరు. చీమలు అన్ని కలిసి కష్టపడి ఒక్కొక్క రాయి రప్ప తీసుకొని పుట్ట పెడితే నాగువాము పోయి అలా దొరుకుతుంది. ఆ నాగువాము దొరినట్టు బీసీల కోటాలో, బీసీ అసెంబ్లీ స్థానాల్లో నాగువాము లెక్క దొరిర్రు. దయచేసి బయటికి వెళ్ళండి, బీసీ బిడ్డల్ని చట్టసభల్లోకి పంపండి. ఇలా పేరుకే బీసీ కులగణన అంటున్నారు, బీసీ కులగణన అంటున్నారు. స్వాగతిస్తున్నాం, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకే పార్టీతో సంబంధం లేదు, మేము ఎవరికి ఒత్తాసు పలకవలసిన అవసరం లేదు. కానీ బీసీ కులగణన పేరు మీద బీసీలకు టికెట్లు ఇవ్వాలి, కానీ బీసీలకు టికెట్లు ఇస్తలేరు. ఇంతెందుకు దేవరకద్ర నియోజకవర్గం అత్యధికంగా సగర ఉప్పరులు గోరేటంకన చెప్పాడు. 49,000 మంది లెక్క పెడితే సగర ఉప్పర ఓట్లు ఉన్నాయి దేవరకద్రలో. చివరికి ఓడిపోయే పార్టీలు కూడా సగరలకు ఇస్తలేరు. ఓడిపోయిన పార్టీలు కూడా మేము ఓడిపోతే ఓడిపోయి, కానీ మేము ఆయనకే ఇస్తాం, రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తాం. మేము బీసీసీఎం అన్న ఆయనకి ఇస్తాం, మేము తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిన ఆయనకే ఇస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి పార్టీ కూడా ఆయనకే ఇస్తాం. మరి ఒక్కరు కూడా మైక్ దొరికితే దంచుతారు, మనం మీటింగులు పెడితే మాట్లాడతారు, టికెట్లు ఇవ్వమంటే మాత్రం ముఖం చాటేస్తారు. ఇది మారాలి. ఇవాళ ఖచ్చితంగా 100% మనం ఐక్యం కావాలి. రేపు 2024లో ఇవాళ పాలమూరులో 6 అసెంబ్లీ స్థానాలను మనం కైవసం చేసుకోవాలి. అప్పుడే మనకు రాజకీయ అధికారం వస్తుంది అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే, 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 28 మందిలో ఒక్కరు కూడా బీసీ కాలే. కాబట్టి 2028లో అవరేక్ దక్కా తెలంగాణ పక్కా అని అప్పుడు అన్నారు, ఇప్పుడు అందాం అవరేక్ దక్కా బీసీ ముఖ్యమంత్రి పక్కా అనే నినాదంతో పోదామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. చివరగా చెప్తున్నా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మన తాత ఓటేశాడు, మన తాత బతుకు మారలే. మన తండ్రి ఓటేశాడు, మన తండ్రి బతుకు మారలే. మనం ఓటేస్తున్నాం, మన బతుకేమన్నా మారుతుందా? ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నా, ఒక ఏళ్ళు పైకి లేపి చూపించండి. ఒక్కరికన్నా ఒక బంగారం ఉంగరం ఉందా? చూపించండి. ఓరన్నా కనీసం ఒక 1000 రూపాయల ప్యాంట్ షర్ట్ అని వేసుకున్నారా? నీ తాత గడ్డపార పారబట్టుకునే, నీ అయ్యన్ని గడ్డపార పారబట్టుకునే, ఇప్పుడు మన గడ్డపార పారబట్టుకునే. మరి ఎన్నడు మారాలి? ఎప్పుడు మారాలి? మారాలంటే ఒక్కటే, మన చేతుల వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఉన్నది. ఆ ఓటును వజ్రాయుధంగా చేసుకొని బీసీ బిడ్డల్ని అసెంబ్లీ పంపించి మన తలరాత మనమే మార్చుకోవాలి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. సగర ఉప్పర సంఘం మన శేఖరన్న, అంతకుముందు నర్సన్న బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. బీసీలలో మంచిగా చైతన్యం ఉన్న కులం సగర ఉప్పర కులం. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఇప్పుడు కులగణన జరుగుతుంది, ఏప్రిల్లో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. లోకల్ బాడీ ఎన్నికలన్నా మీరు అనుకోవచ్చు మళ్ళా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే దగ్గర పోయి సీనన్న సర్పంచ్ కాడికి వస్తున్నాను. నేను అంటున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డైరెక్ట్గా అయిందా? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. మనం కూడా ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి పిలిచిండట, అరే బాబు నువ్వు సర్పంచ్ అవుతావా, 10 తులాల బంగారం కావాలని. మనోడు ఎమ్మటే నెత్తికొక్కొని వెంటనే, నాకు 10 తులాల బంగారం వద్దు, అది నాకు సర్పంచ్ పని వద్దు, 10 తులాల బంగారం కావాలన్నాడట. అదే ఓ పెద్ద కులబాయిని పిలిచి
నీకు 10 తులాల బంగారం కావాలన్నా సర్పంచ్ పదవి కావాలంటే నాకు 10 కిలోల బంగారం కూడా వద్దు, నాకు సర్పంచ్ పదవి ముఖ్యం, నా ఊరి మీద నా ఊరి పీట మీద నేను కూర్చోవాలనేట. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు దయాదాక్షరాల మీద ఇచ్చినా ఇవ్వకపోయినా సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగాయి. నేను దయచేసి చెప్తున్నా, సర్పంచ్లుగా మీరు నిలబడండి. మీరు నిలబడకపోతే ఇతర బీసీ కులాలను నిలబెట్టండి, ఎంపీడీసీగా నిలబడండి, జడ్పీడీసీ నిలబడండి. అంతిమంగా చిన్నగా దారులు పోయి మనకు రాజకీయ అధికారం వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు మారుతాయి. ఈ పాలమూరు కాదు తెలంగాణ చాలా విషయాలు పెద్దలందరూ చెప్పారు. వాటి జోలికి పోకుండా ఇవాళ శ్రీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని చెప్తా ఉన్నారు. కానీ ఎట్లా రోల్ మోడల్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ విధంగా రోల్ మోడల్ ఈ తెలంగాణ దేశానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో మీరు ప్రకటించిండ్రో, ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటైనా మీరు హామీ నెరవేర్చిందా? అందుకోసమా ఈ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజ్యాంగం పట్టుకుంటే సరిపోతుందా? రాజ్యాంగంలో ఏం చెప్పిండ్రు? రాజ్యాంగం సమానత్వాన్ని చెప్పింది, రాజ్యాంగం అందరికీ ఫలాలు అందాలని చెప్పింది, రాజ్యాంగం సోదర భావాన్ని చెప్పింది, రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని నిర్వచించింది. ఆ ప్రజాస్వామ్యం ఎక్కడున్నది? ఇవాళ మీరు 42% రిజర్వేషన్ అంటున్నారు. లెక్కలు కాకముందే ఆ లెక్కలు చెప్పాల్సినటువంటి డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ నివేదిక ఇచ్చేసింది. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు పెంచుతామని చెప్తా ఉన్నారు. ఈ లెక్కలను పట్టుకొని బిల్లు పెడతారట, అది చట్టం అవుతుందట, అది కేంద్రం మీద కొట్లాడతారట. అసలు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, అన్ని రంగాల్లో వీరు ఎట్లా బతుకుతున్నారు, వీళ్ళ జీవన స్థితిగతులు ఏందని చెప్పి దానికి సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ కానీ, విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి బీసీ కమిషన్ కానీ సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత మీరు నివేదిక సమర్పిస్తే అది ఏమైనా నిలబడుతుంది. కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఆగమేఘాల మీద మీరు బిల్లు పెట్టి చట్టం చేసి కేంద్రానికి పంపితే అది దేనికి చెల్లదు, నాలుక గీచుకోవడానికి కూడా పనికిరాదనేటువంటి విషయం ఈ ప్రభుత్వం గమనించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసరు నిర్ణయం తీసుకొని పక్కన ఏదైతే పేపర్ మీద పెన్ను పెడితే నా సగరులకు 1 ఎకరా సరిపోదురా బాబు, 2 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్ లో ఇవ్వాలని చెప్పిన నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఆ 2 ఎకరాల స్థలంతో పాటు 2 కోట్ల రూపాయలను ప్రొసీడింగ్ ఇప్పించి బడ్జెట్ ను కేటాయించినటువంటి గొప్ప నాయకుడు ఈటల రాజేందర్ గారు. మన బతుకులు మారాలంటే ఈ దేశంలో నిర్మాణ రంగం మీద ఆధారపడేటువంటి సగరులు నిర్మాణ రంగమైనటువంటి ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో ప్రత్యేకంగా వీళ్ళకు ఒక జీవో ఇచ్చి కాంట్రాక్టు పనులలో రిజర్వేషన్ కల్పించి ఈఎండి లేకుండా పనులు ఇస్తే వీళ్ళు కూలీలుగా కాదు కాంట్రాక్టర్లు అవుతారని చెప్పేసి కలలు కానీ 29 జీవో ఇప్పించినటువంటి మన పాలిట దేవుడు ఈరోజు ఈటల రాజేందర్ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాంటి నాయకుడు, ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఆపదలో ఉన్న కరోనా టైంలో సగరులను ఎంత మందిని కాపాడిందో లెక్కలేనంత చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న గురించి. రాజేందర్ అన్న బాధపడుతున్నాడు, ఎంతసేపు కూర్చుని పెడితే వీళ్ళని చెప్పి నేను చెప్పిన అన్న మీకోసం మంత్రి గారి కోసం కూర్చుంటారన్న అని చెప్తే మొత్తం కూడా ఎవరు కూడా లేస్తలేరు. కాబట్టి 29 జీవో గురించి అన్న చెప్తా ఉన్నాడు. 29 జీవో ఇప్పించినటువంటి సందర్భంలో తర్వాత కొంత అటు ఇటు అయింది, అది ప్రభుత్వం విషయంలో మనం తర్వాత మాట్లాడతామనే విషయాన్ని తెలియజేసి ఇప్పుడు అన్న ఈటల రాజేందర్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. శేఖర్, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, జర 5 నిమిషాలు ఆగా. గోరేటి వెంకన్న తమ్ముడను మొదటి నుంచి బీసీ సంఘమే, అది ఏ పార్టీ సంబంధం లేదు. ఇక వకలాపన్న కృష్ణమోహన్, మా జూపల్లి కృష్ణన్న,
నేను ఇక రాకేష్ రెడ్డి అందరం ఒకటే పార్టీలో ఉంటుంది, అందరం ఒకటే పార్టీలో ఉన్నాం మేము. ఈ మధ్య ఆయన అటుపోయిండు, నన్ను బయటికి పంపి ఇంకో దిక్కుపోయింది. శ్రీనివాస్ గౌడ్ కూడా మా దాంట్లో ఉండి మాట్లాడి వెళ్ళిపోయింది. ఓటుకుందా మరి మీకు? నేను 5 నిమిషాలు మాట్లాడతా, ఎక్కువ తక్కువ గంట సేపు మాట్లాడాలన్నా. అయితే మా అన్నకు పార్టీలు ఏమైనా కావచ్చు కానీ ప్రేమ ఎక్కువ. జూపల్లి గారి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. నేను ఫస్ట్ మంత్రి అయినా, ఆర్థిక మంత్రిని. రాజ్యాధికారం ఎవరికి కావాలి? రాజ్యాధికారం ఎందుకు కావాలి? నేను చాలాసార్లు చెప్తా. అయితేనా పేదరికాన్ని, ఆకలిని, అణిచి వేతని చవి చూసిన బిడ్డైనా కావాలి, లేదా వాళ్ళ పట్ల, వాళ్ళ జీవితాల పట్ల మార్చాలనేటువంటి తపన ఉన్న లీడర్ అయినా కావాలి. కానీ ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామ క్రమాన్ని చూస్తే ఈ వర్గాల పట్ల సానుభూతి, ఈ జాతుల్లో ఆకలి తీర్చేటువంటి కమిట్మెంట్ పూర్తి స్థాయిలో కనుక అమలు జరిగి ఉంటే ఇవాళ మా సగరుడు బీసీడీ నుంచి ఏకరావాలని కొట్లాడే ఆస్కారం ఉండేది కాదు అని. ఎందుకు వచ్చింది ఉద్యమం? ఎందుకు వచ్చింది డిమాండ్? ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్. అనేక హక్కులు, అనేక రకాల మనకు సేఫ్ గార్డ్స్, అవి ఒక ఆస్పెక్ట్. దానికి జోలికి పోను. కానీ ఒకటే చెప్పిండు ఆయన, ఇక్కడ ఉన్న సమస్త సంపదలు సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్. కానీ వాళ్ళ ఇక్కడ 77 సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని 75 సంవత్సరాలుగా అమలు చేస్తూ ఉంటే కులం పోలే, ఆకలి పోలే, పేదరికమే పోలే. ఇవాళ కూడా మా బతుకులు దీనంగా ఉన్నాయని కొట్లాడుతున్నామంటేనే ఒక్కటి అర్థం కావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని నాయకులు రాలే. నేను నా అనుభవం చెప్తా. 2 నాకు ఊక శ్రీనివాస్ గౌడ్ అన్నా, నీవు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న బిడ్డవు. కటరతో అన్నం కొలిసి పెట్టినప్పుడు, ఆ అన్నములో రాళ్ళు ఏరేసుకున్నప్పుడు, ఆ అన్నములో వచ్చిన పురుగులు, తెల్ల పురుగులు ఏరేసుకున్నప్పుడు, ఆ అన్నములో నీళ్ళచారు పోసినప్పుడు తిన్న బిడ్డవు కదా అన్న. ఈ యుగములో నువ్వు రాష్ట్రంలో ఆర్థిక మంత్రి అయినావు, బియ్యం దగ్గర కూడా మంత్రి అయినావు, ఒక పరిష్కారం చెప్తావా అని అన్నాడు. నేనన్నా, తమ్మి గట్లెందుకు ఆలోచిస్తున్నా తమ్మి, ఇక్కడ కూర్చున్నది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిడ్డ అనే విషయం మర్చిపోకు తమ్మి అని చెప్పిన. ఈ రాష్ట్రంలో అంటే ఆకలి ఉన్నోడికి అధికారం వస్తే, దుఃఖం ఉన్నోడికి అధికారం వస్తే ఎట్లుంటుందో నేను చెప్పిన. తమ్మి, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు, పేద పిల్లలు, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి. 150 గ్రాములు, 170 గ్రాములు కొలత లేవు అని చెప్పి బీపీటీ దాని నాశనం. బీపీటీ సన్న పాత బియ్యం అన్నంతో పాటుగా కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి మొట్టమొదటి జీవో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం తర్వాత ఇగో ఈ బిడ్డనే ఇచ్చాడు ఆ జీవో. మళ్ళీ వచ్చిండు అన్నా, హాస్టల్లో సీట్లు సరిపోతలేవు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో వచ్చే రిజల్ట్ హాస్టళ్లలో ఉన్న వాళ్ళకి వస్తలేదు.
నేను ఏం డిమాండ్ చేస్తావు తమ్మి అన్న, నేను ఏం డిమాండ్ చేస్తాను? ఇదే మాట. ఈటల అంటాడు ఇక్కడ నీరడి కాడు తన మడి ఎండగొట్టుకోడు, నీరడి కాడు తన మడి ఎండగొట్టుకోడు, పేదల జీవితాల్లో వెలుగు నింపకుండా ఈటల అంటాడు ఆర్థిక మంత్రిగా ఉండాలని చెప్పిన నేను. చాలా మంది తెలియదు, అది బయటికి రాలే. 40 రోజుల పాటు రాకేష్ రెడ్డి రాజ్యాంగం నీలాంటి అవసరం ఉండదు, రాజ్యాంగం పేదోడికి అవసరం ఉంటుంది, పేదోడికి అవసరం ఉంటుంది. కుటుంబంలో 10 మంది పిల్లలుంటే ఏ తల్లి ఏ తండ్రి అయినా వెలుగుంచి ఆలోచిస్తే తెలుసా మీకు? 10 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఏ కొడుకు బలహీనంగా ఉంటాడో, ఏ బిడ్డ బలహీనంగా ఉంటారో తల్లి తండ్రి ఆ బిడ్డ వైపు ఆ కొడుకు వైపే ఆలోచిస్తారు కూర్చున్నా ఉన్న వాళ్ళ వైపు ఆలోచించరు. ఉన్న కొడుకు దగ్గర పోయి అబద్ధం ఆడైనా కొడుకు నాకు ఇది కావాలని చెప్పి తెచ్చుకొని ఆమె ఆకలిని భరించి లేని కొడుకు పెట్టే ప్రయత్నం చేస్తుంది, సెన్సార్ చేసి దాచుకొని పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం బాధ్యత కూడా అంబేద్కర్ చెప్పినటువంటి మొట్టమొదటి మౌలిక సూత్రం డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ప్రభుత్వ చూపంతా కూడా పేదల వైపే ఉండాలి. సమాజంలో సమానత్వం రానంత వరకు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఫలాలు అందనంత వరకు ఈ దేశం సర్వ సంపన్నంగా ఉండదు, అది శాంతిగా ఉండదని చెప్పిన మహనీయుడు అంబేద్కర్. అందుకే ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక ఉద్యమాలు వచ్చినాయి, రక్తపాతం జరిగింది ఇక్కడ. కానీ ఇప్పటికీ 75 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుకుంటున్నాం. దాంతో 40 రోజులు నేను 40 days శాసనసభ ఏ హాల్ నంబర్ 3 ఇప్పటి వరకు మెట్లు ఎక్కని కులాలు, ఆ అసెంబ్లీ గోడ ముట్టుకోని కులాలు, ఇట్లుంటుందా అని చెప్పని కూడా కులాలకు మేమన్నాం. వాళ్ళు వట్టి చెమటవాస వచ్చేది వాళ్ళ దగ్గర, ఉరికొచ్చేది పిలవగానే 40 రోజుల పాటు సభలు జరిపినాం మేము. 40 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేద కులాలతోటి సమావేశాలు ఏర్పాటు చేసి నీ బాధ ఏందని చెప్పి అడిగి 40 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు, ఆనాడు అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు, కౌన్సిల్ చైర్మన్ గారు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి 3 రోజుల పాటు మేధమానం చేసి దాని నుంచి పుట్టుకొచ్చిందే 270 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అనే విషయం మీరు మర్చిపోకండి. గట్టిగా రాలేవి. 40 రోజుల పాటు సమావేశాలు పెట్టి 3 రోజుల పాటు కాంక్లేవ్ పెట్టి గక్కడి నుంచి వెళ్ళి ఇవాళ మా సగలు ఎవరైతే అంటున్నారో పాలమూరు మా అన్న గోరెడ్డి వెంకన్న రాసిన పాట ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వినో, ఇంకా ఎన్ని సంవత్సరాలు వింటాం పాలమూరు బతుకులు, ఎన్ని సంవత్సరాలు వింటాం ఆ కన్నీళ్ళ గోసలు. మేము అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పాటల జాగలో ఇవాళ గొప్ప పాటలు పాడుకునేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఆశించినాం. 10 ఏళ్ళు గడిచిపోయింది, కానీ ఇంకా అది సాధ్యం కాలే. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా ఎక్కడో ఒక విప్లవం జరగాల్సి అక్కర్లేదు. ఆ విప్లవం అణగారిన జాతుల హక్కులని, అణగారిన జాతుల సమస్యల్ని పరిష్కరించేటువంటి వ్యక్తులు రావాలి, పరిష్కరించే ప్రభుత్వం తప్పకుండా రావాలి. అది రానంత వరకు ఎంత మాట్లాడుకున్నా కూడా అది వ్యర్థం. ఎన్ని చేసినామో ఇంకా చెప్పుకోబోతూ ఉడవదు. కానీ నేను మళ్ళీ చెప్పిపోతున్నా, మా జూపాలను ఎప్పుడు అంటుండే అన్నా క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అంటుండే. తప్పకుండా జరిగి తీరుతుంది. ఇవాళ ఈ సభ, ఇవాళ మా శేఖర్ సాగర్ పెట్టిన సభ, మా శ్రీరణ పెట్టిన సభ, మా సతీష్ పెట్టిన సభ, ఇవాళ మా మారుతి, మా లీడర్లు అంతా ఉన్నారు. ఇవి వృధా కావు సుమా. ఈ మాత్రం నువ్వు చైతన్యాన్ని ప్రదర్శించకపోతే నీ గురించి మాట్లాడేవాడు ఎవడు ఉంటాడు? నీ చరిత్ర వేరేవాడు చెప్పనప్పుడు నీ చరిత్ర నువ్వే చెప్పుకోవాలి. నీ రాత ఇంకోటి రాయనప్పుడు నీ రాత నువ్వే రాసుకునే ప్రయత్నం చేయాలి. సిగ్గుపడాల్సినక్కర్లేదు. నేను కులాన్ని నమ్ముకున్నాను కాకపోవచ్చు,
నేను మతాన్ని నమ్ముకునేవాడు కాకపోవచ్చు, కానీ నేను మానవత్వాన్ని నమ్ముకునేవాడే కావచ్చు కాక. కానీ నా చూపు మాత్రం మా అంబేద్కర్ రాసినట్టుగా పేదల వైపే చూడాలన్నటువంటి దాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోను నేను. అది ఏ పార్టీలో ఉన్నా ఇంతవరకు మర్చిపోలే. నేను పార్లమెంట్లో కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను బాధ్యత చెప్పిన మళ్ళా ఇవో ప్రభుత్వాలు చేస్తున్న ప్రోగ్రాంలో పేదల బతుకులు నలిగిపోవద్దన్నటువంటి సంకేతాన్ని మాత్రం మళ్ళీ ఇచ్చిన. నేను మీకు ఒక అష్యూరెన్స్ నాకు 8 డిమాండ్లు చెప్పింది మీరు బీసీడీ నుంచి ఏకి రావాలని. మాకు నిజంగా మానవ నాగరికత మాత్రమే కాదు, కూడుకో ఇలా నువ్వు చెరువు పోయకుండా మాకు భూమి రాలే. ఇలా ఏ గూడైతే 3 ఇంపార్టెంట్ అనుకుంటామో, కూడు గుడ్డ నీడ అనుకుంటామో, అలా రెండింటి ఇచ్చిన వాళ్ళు మీరే గుర్తుపెట్టుకోండి. గూడు ఇచ్చిన వాళ్ళు మీరు, ఇల్లు ఇచ్చింది మీరు, చెరువులు తవ్వించింది మీరు, నాగార్జున సాగర్ మెషిన్ డ్యామ్ కట్టించి పంట పొలాలకు నీళ్ళిచ్చి మానవ జాతి ఆకలి తీర్చిన బిడ్డలు మీరే. కాబట్టి ఇవాళ కులాలకు చిన్నవాళ్ళం కావచ్చు, సంఖ్యకు చిన్నవాళ్ళం కావచ్చు, కానీ మానవాళికి ఆకలి తీర్చిన బిడ్డలం కాబట్టి, గంత గొప్ప బాధ్యత కలిగిన బిడ్డలం కాబట్టి తప్పకుండా. కానీ నేను ఒక్క దాంతో ఏకీభవించా. నేను 100ల సార్లు చెప్తున్నా, నువ్వు లీడర్ కావాలనుకుంటే డబ్బుతో సంబంధం ఉండదు. నువ్వు నిజంగా లీడర్ కావాలనుకుంటే నిన్నే వెతుక్కొని వస్తుంది పార్టీలు. నువ్వు గొప్పోడు అయినప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు గొప్పోడు అయినప్పుడు వాటికి సగం చేస్తా అంటే వాళ్ళు రారు. నన్ను ఎవరు చేసిన లీడరు? శ్రీనివాస్ ఎవరు చేస్తారు లీడరు? కొట్లాడితే వస్తాడు. ఇవాళ నాలాంటి ఫ్లోర్ లీడర్ ఇచ్చినప్పుడు ఆలోచించి ఫ్లోర్ లీడర్ గిరికిత్తాలు అవుతుందని గదే గాబిటనే ఫ్లోర్ లీడర్ చేసిన 2 సార్లు. ఇవాళ గాబిటనే మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినప్పుడు ఏం చేసిన మీరు చూసింది. గాబిడ్డ ఆరోగ్య మంత్రి అయినప్పుడు దేశమంతా కరోనాతో ప్రపంచమంతా వణికిపోతున్నప్పుడు ఇవాళ తిరిగి మందు లేదని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళకు ధైర్యం అనే మందు ఇవ్వాలని చెప్పి దవాఖానలో పోయి పరామర్శించి చెప్పి ఈ బిడ్డనే గుర్తుపెట్టుకో. అందుకనే మనిషి సందర్భం మాత్రం వెళ్తుంది, ఎవడు ఏందో అని వాటికి మాటలతో వేసే ఆస్కారం లేదు. కాబట్టి నేను నీ 8 డిమాండ్లు ఏవైతున్నాయో ఎక్కడ పోరాటం ఉంటుందో. గౌరవ ప్రధానమంత్రి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏమిటి మీ కుట్ర అంటే ఆయన కోపానికి వచ్చి బిల్లులు రిటర్న్ పంపాలని చెప్పా. కాబట్టి మొదటి నుండి కూడా మేము గమనిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా బీసీలను ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగా బీసీలను వాడుకునేటటువంటి విధానం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తున్నది, కానీ బీసీలకు న్యాయం చేసే విధంగా ఏమాత్రం చేయడం లేదు. అందుకోసమే మేము యుద్ధ బేరీలను చేస్తున్నాం, సమర శంకర్రావులను పొడుస్తున్నాం. సగరులు మాతో కదిలి వచ్చిండ్రు, భగీరథుడు మాకు తోడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మేము మనవి చేస్తూ, పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు కాబట్టి ఇంకెక్కువ మాట్లాడకుండా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన అన్ని కూడా మీరు నెరవేర్చండి. 42% మీరేవైతే చట్టం తెద్దామనుకుంటున్నారో అవి ధర్మంగా నిలబడేటట్టు సుప్రీంకోర్టులో కొట్లాడండి, కేంద్రంతో కొట్లాడండి, న్యాయబద్ధంగా తీసుకురండి. ధర్మబద్ధంగా న్యాయస్థానంలో నిలబడేటట్టు మీరు చట్టాలు తయారు చేస్తే శ్రీ ఈటల రాజేందర్ గారు ఇక్కడే ఉన్నారు, మన బీసీ బిడ్డ మనకు తోడుగా ఉంటారు. చట్టాలు తయారు చేయడంలో లోపాలుంటే, చట్టాలు కేవలం పేపర్లకే పరిమితమయ్యేటట్టు మీరు తయారు చేస్తే అది నిలబడదనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పి మనవి చేస్తూ, మనకు కూడా సంపూర్ణమైన అధికారం వచ్చినప్పుడు పరిష్కరించకాడ ఉంటామన్న విషయం మర్చిపోవద్దని చెప్పి అందరికి కూడా ఇంత టైం అయినప్పటికీ మీరు వచ్చి దీన్ని విజయం చేసిన మీ అందరికీ పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ. నమస్తే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటలన్న ఈరోజు మన పాలిట 100కు 100% పరంగానే ఉంటాడు. అభయ హస్తం ఒక మాట ఇచ్చిండు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇచ్చే దగ్గర మనం ఉంటామని చెప్పి అనే ఒక విశ్వాసంతో, ఒక గట్టి ఒక ఆయన ఆత్మ సాక్షిగా ఒక సంకల్పంతో అన్న మాటకు మనందరం కూడా క్లాప్స్ కొట్టాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఇక చివరిగా మన డిమాండ్ల కోసం కానీ నిజంగా ఈరోజు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా, కానీ కృష్ణారావు అన్న మంత్రిగా ప్రభుత్వమైన వెంటనే మన గోవర్ధన్ అన్నకు చైర్మన్ చేసి, మన గోవర్ధన్ అన్న గ్రంథాలయ బోర్డు చైర్మన్ చేసి, బాబు ఒక 10 నిమిషాలు ఆగండి. కృష్ణారావు అన్నకు
పేదల మీద, పేదరికం మీద ప్రేమ ఉంది. ఇందాక రాజేంద్ర అన్న చెప్పిండు, మనోళ్ళు కూడా చెప్పిండు. అందుకే కృష్ణారావు అన్న కూడా ఆయన ఏవి చూడాడు, ఎవరు పేదరికం ఉన్నారో, ఎవరు రాజకీయంగా వెనుకబాటుకు లోనవుతున్నారో వాళ్లకు చేయూతనియడం ద్వారానే ఈ సమాజం సమానత్వం సాధిస్తుందనేటువంటి గొప్ప సంకల్పం కృష్ణారావు గారికి కూడా ఉన్నదనే విశ్వాసం మనకున్నది. కాబట్టి అన్నగారు ఈరోజు ప్రభుత్వంలో చాలా కీలకంగా వారు ఉన్నారు. ఖచ్చితంగా అన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మీరు ఇచ్చేటువంటి ఇప్పుడు ఇచ్చే 2 హామీల మీద ఎదురు చూస్తుందన్న. తప్పకుండా మా డిమాండ్ల మీద సానుకూలంగా స్పందిస్తారని చెప్పి తెలియజేస్తూ గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కృష్ణారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా శాఖ అందరికి ఎక్సైజ్ ధ్యాసకు వస్తున్నట్టుంది. టూరిజం ఉంది, కల్చర్ ఉంది, ఆర్కియాలజీ ఉంది, దాని తర్వాత ఎక్సైజ్ ఉంది. ఈనాటి సగర శంకరావం సభకు విచ్చేసినటువంటి వేదికపై ఆసీనులైనటువంటి మా మిత్రులు, ఆప్తులు ఈటెల రాజేందర్ గారు, అట్లాగే మరొక ఆత్మీయుడు సహజ కవి, ప్రజాకవి గోరెడ్డి వెంకన్న గారు, మా సహచర శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే మిత్రులు రాజేష్ రెడ్డి గారు, డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అట్లాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అకుంఠిత దీక్షతోటి పేదల పక్షం తన వంతు పాత్ర పోసినటువంటి మరి శ్రీనివాస్ గౌడ్ గారు, మా మిత్రుడు కూడా వెళ్ళిపోయిండు, ఉంటారని మళ్ళీ మాట్లాడేసి శ్రీనివాస్ గౌడ్ తొందర వెళ్ళిపోయాడు. మరి అట్లాగే ముత్యాల హరికృష్ణ గారు, ఈనాటి సాగర సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే గురక్క సత్యం సాగర స్టేట్ జనరల్ సెక్రటరీ గారు, ఆర్బి ఆంజనేయులు గారు సాగర్ స్టేట్ సెక్రటరీ గారు, అట్లాగే మోడాల ఆంజనేయులు సాగర్ గారు వైస్ ప్రెసిడెంట్, మల్లా బాబు సాగర్ గారు వైస్ ప్రెసిడెంట్, మా వకులాపురం కృష్ణమూర్ గారు, మా వాళ్ళు లిస్టు తప్పు రాసి వకులాపురం కృష్ణమూర్ గారి కంటే మొదటి నుంచి గడిచిన 20 సంవత్సరాల నుంచి సన్నిహితుడు, అట్లాగే అతినారపు షీలా సాగర్ గారు నాగర్ కర్నూలు ఉమెన్ ప్రెసిడెంట్ గారు, మా గోవర్ధన్ సాగర్ గారు గ్రంథాలయ వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, తిరుపతి సాగర్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి సాగర సోదర సోదరిమలందరికీ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. మీకు శుభాకాంక్షలు చేస్తాను. ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప చెప్పని నేను కాదు, ఏనాడో మహా కవులు చెప్పారు. పోరాడితే పోయేదేమీ లేదు, అడగంది అమ్మైనా పెట్టదు. 100% మీ డిమాండ్స్ తోటి 100కి 100% ఏకీభవిస్తా ఉన్నాను. చాలా అంశాలు ఉన్నాయి, 8 అంశాలు మీ డిమాండ్స్ ఉన్నాయి. ఇందులో బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపు కోరుతా ఉన్నారు. నాకున్న సమాచారం మీరే చెప్పాలా. ఆల్రెడీ బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు ఆల్రెడీ గతంలో జీవో ఇవ్వడం జరిగింది, కొంత అమలు చేశారు. తర్వాత ఇతర కులస్తులు కోర్టుపై స్టే ఆర్డర్ తెచ్చిన కారణంగా ఆగిపోయింది. రెండవది అట్లాగే ముదిరాజులకు సంబంధించి నాకు ధ్యాస కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు ఆనాడు నేను చొరవ తీసుకొని మా దగ్గర నారాయణ టీచర్ ఉండే మా కొల్లాపురం నుంచి వెంటబడితే సుమారుగా 6 మాసాలు వెంటబడి బీసీ కమిషన్ లేకపోతే బీసీ కమిషన్ అపాయింట్మెంట్ చేసి డైరెక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చి రిపోర్ట్ ఇప్పించి సెన్సర్ తెప్పించి బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు ఆనాడు జీవో ఇప్పించిన తర్వాత కొందరు డాక్టర్ ఇంజనీర్ సీట్లు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత ఇతర కులస్తులపై మళ్ళీ హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో ఆగిపోయింది. అంటే ఈ రోజున ఈ యొక్క వీటికి సంబంధించి అన్ని కులాలు ఉన్నాయి. ఈ రోజున నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క బీసీ కులగణలో ఓసీలు 15% అని సర్వే ప్రకారం వచ్చింది. ఇంకా కొన్ని మిస్ అయినా సరే ఏదవుతుందో చూద్దాం. అయితే 100% అణగారిన వర్గాలకు తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి వెనక వేయబడ్డ వర్గం డిమాండ్ న్యాయమైంది. 100% న్యాయం జరగాల. ఇంతకుముందు ఈటరాజు చెప్పినట్టుగా
75 సంవత్సరాలైంది. దీనికి ఏమడ్డం వస్తూ ఉంది? ఎవరడ్డం వస్తూ ఉన్నారు? 100% కేంద్ర ప్రభుత్వం 85%, 90%, ఓసీలు 5%, 10% తీసే మిగతా అన్నిటి కూడా ఆ జనాభా దామాసభతో రిజర్వేషన్ చేయడానికి చట్టం చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు చట్టం చేయాల్సిన, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో అయినా ఈనాడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి అధికారం ప్రకారం కేంద్రం చేయాలి. ఒకటి అంటే మీరు అడిగిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100% మీ డిమాండ్స్ ఇది ఒకటి. ఈ బీసీడీ నుంచి ఏ గ్రూప్ మా వంతు ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే సగర ఫెడరేషన్ నుంచి మీరు ఇప్పుడే చెప్పిండ్రు, గౌరవ ఆనాటి మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇంటర్నల్ గారు మరి సుమారుగా 200 కోట్ల విలువైనటువంటి 2 ఎకరాలు అంటే అలా జూబిలీస్ ఎకరం 100 కోట్లు ఉంది ఇవ్వడం జరిగింది. సో 200 కోట్ల విలువైనటువంటి భూమిని ఇచ్చిన తర్వాత దానికి 10 కోట్ల 20 కోట్ల అనేది బిల్డింగ్ మంజూరు అడుగుతా ఉన్నారు. 100% దానికి నా వంతు ప్రయత్నం అంటే ఆ లెక్క చెప్పాలంటే చెప్తా, దానికి కూడా చెప్తా, వారికి కూడా బాగానే తెలుసు. అట్లాగే జీవో 59ని సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో సగర్లకు కనీసం 30% రిజర్వేషన్ కల్పించాలి. ఆల్రెడీ గతంలో రిజర్వేషన్లో 30% అంటే 3 కులాలు కల్పించాడు. సో అందులో పంచాయతీలు వచ్చేసి అది పెండింగ్లో పడిపోయినటువంటిది. అంటే వీటికి సంబంధించి ఏది ఆలోచన చేసినా సగరులైనా ముదిరాజులైనా ఇంకోరైనా 100% ఆ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికంగా ఎదగడం కోసం, విద్యారంగంలో ఎదుర్కోవడం కోసం, సమాన అవకాశం రావడం కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా నా వంతు ప్రయత్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ముఖ్యమంత్రి గారి పైన క్యాబినెట్లో కూడా చర్చించి నా వంతు ప్రయత్నించి సాగర్ల మీ డిమాండ్ న్యాయమైన డిమాండ్లకు నా వంతు ప్రయత్నం చేస్తా. అట్లాగే మిగతా విషయాలకు వచ్చినప్పుడు భవన నిర్మాణ పనులు జరిగే ప్రమాదాల వల్ల వాస్తవంగా ఇంతకుముందు శ్రీనివాస్ కూడా మాట్లాడేది వాస్తవం. నేను ఈ మధ్యలోనే సమీక్ష చేసిన లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి పాలమూరు జిల్లాకు సంబంధించి 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే సరి అయినటువంటి గతంలో ఉన్నది ఇంకా రావాల్సినటువంటి ఆదాయం కూడా 1000 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయం రాకుండా అన్యాక్రాంతమైతా ఉంది. వ్యాపార వర్గాలు కావచ్చు, శ్రేణులు కావచ్చు. అంటే సరి అయినటువంటి నిఘా లేని కారణంగా డెఫినెట్గా దీనిపైన కూడా సమీక్ష చేసి ఇది వాస్తవంగా ఇది సగర్లకు చెందాల్సినటువంటి వాళ్ళ యొక్క బాధలు తీర్చడం కోసం అవసరమైన సరిపోయిన నిధులు ఉన్నాయి, కానీ వాటి ఖర్చు కాలేదు. వాటిని తప్పకుండా త్వరలోనే దానిపైన పూర్తి రాష్ట్ర స్థాయిలో సమీక్ష పెట్టించి ఎవరైతే పెండింగ్ దరఖాస్తున్నాయో వాటన్నిటి కూడా పైరవీలు జరుగుతూ ఉన్నాయి. 1000 రూపాయలు అవినీతి, 20,000 30,000 డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే అవినీతికి అవకాశం లేకుండా ఆన్లైన్లో అప్లై చేయించి ఏర్పాటు చేసి 30 రోజుల లోపల విధిగా సగర్ అంటే ఎవరైతే పనిచేస్తూ ఉంటారో పౌర కార్మికులకు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోగానే 30 రోజుల లోపల దాన్ని శాంక్షన్ కావాలా, రిజెక్ట్ కావాలా, దాని స్థాయిని బట్టి తప్ప అధికారి యొక్క దయాదాక్షిణ్యాలపైన ఉండాల్సిన అవసరం లేకుండా దానిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఇతర అంశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 27ను అమలు చేస్తూ 50 సంవత్సరాల వయసు పడినటువంటి పెన్షన్ పథకాన్ని వీటన్నిటి కూడా ఈ నిధులు ఉన్నాయి కాబట్టి వీటిని పూర్తిగా ఖర్చు అయ్యే విధంగా, ఆదాయాన్ని పెంచే విధంగా, ఈ యొక్క కులాలకు లబ్ధి చేరే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అన్ని డిమాండ్ల పట్ల సానుకూలంగా నా ప్రయత్నం చేస్తానని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకో విషయం ఉంది. 100% బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా వాళ్ళ డిమాండ్స్, ఎందుకంటే 100,000 సంవత్సరాల నుంచి కారణాలు ఏదైనా, కారణాలు ఎవరైనా, వాస్తవం పేదరికం, బీదరికం రకరకాలు ఉన్నది. ఈ రిజర్వేషన్ను పూర్తిగా సమర్థిస్తూ
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే నిష్పత్తిలో వాస్తవంగా ఇంకా పెండింగ్ అయితే మళ్ళీ రీసర్వే కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి వాస్తవంగా ఎంత సర్వేలో ఎవరి నిష్పత్తి ఎంత ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం అది అన్ని రంగాల్లో వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో కట్టుబడి ఉంది. వాటికి నా వంతు పాత్ర కూడా పోషించేటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరితో సవిధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది అవసరం. కానీ ఇంతకుముందు ఈటల గారు చెప్పినట్టుగా ఈ ఒక్క మందుతోటే రోగం దూరం కాదు. 75 సంవత్సరాలైంది. భారతదేశం అన్ని వనరులున్నాయి, సహజ వనరులున్నాయి, నీటి వనరులున్నాయి, మానవ సంపద ఉంది, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. కానీ మరి ఏమీ లేనటువంటి దేశాలు ఈనాడు ఎక్కడున్నాయి? ప్రపంచాన్ని శాసిస్తే స్థాయికి ఎదిగినాయి. ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తప్ప ఇంకోటి లేని దేశాలు ఏ స్థాయికి పోయినాయి? ఇలా మనం ఎక్కడున్నాం? దీనికి కారణం ఏంది అంటే ప్రధానంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా గుడ్డెద్దు చేలబడ్డట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. చారానా మురిగికి బారానా మసాలా అన్నట్టుగా జరుగుతూ ఉంది. అసలు సమస్య ఈ రోజున ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. ఒకనాడు చిన్నప్పుడు వినేది, చదువుకునేది, మా అమ్మనో నాయనమ్మనో పాఠాలు చెప్పినప్పుడు అరచేతిలో వైకుంఠం అని, అది ఏందో అనుకునేది మహాభారత రామాయణ కథలు విన్నప్పుడు. కానీ అలా అరచేతిలో వైకుంఠం అంటే అలా సెల్ ఫోనే. ఇలా అరచేతిలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో కనపడతా ఉంది, తెలుస్తూ ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినా చాలా దయనీయమైన పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి, నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి. అన్నీ ఉన్నా అల్లు నోటీషన్ అన్నట్టుగా అసలు దానికి మనం పోవట్లేదు. ఏదైతే ఈ గళ్ళం విప్పుతా ఉన్నారో దీంతో పాటుగా విప్లవం రావాల్సిన అవసరం ఉంది, చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఇలా చదువుల గురించి మా ఈటెలలో మాట మాట్లాడిండు. వారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 250 గురుకుల పాఠశాల 250 గురుకుల పాఠశాలలు పేదవాళ్లే, ఆకలి ఉన్న వాళ్ళే, పేదవాళ్లే, అర్హత ఉన్న వాళ్ళకి ఆ యొక్క సౌలభ్యం అవకాశం దొరికింది. కానీ దాంతో సమస్య పరిష్కారం అయిందా? మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 250 గురుకులాలు కాదు, ఇలా 1000 గురుకులాలు ఉన్నాయి. 1000 గురుకులాలు కలిపితే అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య కేవలం 4 లక్షల మంది. ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 60 లక్షల మంది. 60 లక్షల మంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు కేవలం 20 లక్షల మంది. గత సంవత్సరం 20 లక్షలు, ఈ సంవత్సరం 18 లక్షలకు వచ్చింది. అంటే మిగిలిన 40 లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు, కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఎవరు కడతా ఉన్నారు డబ్బులు అంటే కాయకష్టం చేసినటువంటి కూలీనాలు చేసినటువంటి పేదవాళ్ళు ఆస్తులమ్మి కార్పొరేట్ విద్యలో ఖర్చు పెడతా ఉన్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ కావాలంటే 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు 50 గ్రామాల లెక్క చూస్తా ఉన్నా. ఒక్కొక్క విద్యార్థిని పైన 30-40 వేలు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ 15 సంవత్సరాలు లెక్కేస్తే ప్రైవేట్లో అదే ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే ₹1,00,000, అంటే 10-15 లక్షల రూపాయలు అప్పు, వడ్డీ మళ్ళీ 10 లక్షలు, ఆస్తులు పుస్తెలా మాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మీకు జ్ఞప్తికుందో లేదన్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను అలాంటి చెప్పిన, నా వంతు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి సమక్షంలోనే పిల్లలు, ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో
పేదలు అప్పుల పాలవుతున్నటువంటిది, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చినట్టుది 3 కారణాలు. 1 విద్య పేరు మీద, 2 ఆరోగ్యం పేరు మీద లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్స్లో, 3వది సరే సమాజంలో రకరకాల సోషల్ ఉంటాయి కూడా సోషల్ ఫంక్షన్స్ పైన ఉన్నా లేకున్నా ప్లేస్ ఖర్చు పెడతా ఉంటారు. అందుకని ఎప్పటిదాకైతే ప్రభుత్వం బాధ్యత వహించి కంపల్సరీ ఫ్రీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్థాయిలో చేసినప్పుడే ఆ పేదల యొక్క అప్పుల పాలు కావాల్సిన అవసరం ఉంటుంది. గొప్ప చదువులు వస్తాయి. రిజర్వేషన్ వ్యతిరేకంగా 100% రిజర్వ్ సమర్థిస్తా ఉన్నా. రిజర్వేషన్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తా ఉన్నాయి మన రాష్ట్రంలో వాస్తవంగా 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అంటే 70 సంవత్సరాల నుంచి 4 లక్షల ఉద్యోగాలు, మొన్నటి దాకా ఉన్న ఉద్యోగాలు 15% ఎస్సీ ఎస్టీలో, బీసీ రిజర్వేషన్ లేదు. ఈ ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రైవేట్ అన్ని ఉన్నాయి, లక్షల ఉద్యోగాలు. ఒక హైదరాబాద్ హైటెక్ సిటీలోనే ఇలా 10 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. మరి అమెరికా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని లక్షల మంది ఉన్నారు? అంటే దేని వల్ల వచ్చింది? అది చదువు వల్ల. అంటే రిజర్వేషన్ అవసరమే. దీంతో పాటుగా చదువులో ఫ్రీ ఎడ్యుకేషన్. అందుకని పిల్లల్ని ఆ రోజు నేను కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పినప్పుడు పొద్దున్నే పిల్లల్ని 7 గంటలకే స్కూల్కు రప్పియాలి. ఎందుకంటే పేదవాళ్ళ ఇళ్లలో చదువుకునే వాతావరణం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, టీవీలు కావచ్చు, రకరకాల సమస్యల కారణంగా చదువుకునే వాతావరణం ఉండదు పిల్లలకు. పొద్దున్నే పిల్లలకు 7 గంటలకు పిల్లలు రప్పించి సాయంకాలం 7 గంటల దాకా ఉంచగలిగితే ప్రతి స్కూల్ కూడా ఒక కార్పొరేట్ స్కూల్ అవుతుంది. దాని పిల్లలు పొద్దున్నే ఉన్నదేదో కల్లో గంజలు తాగొస్తారన్న మీరు సాక్ష్యం ఆ రోజు ఉన్నారు. నేను చెప్పిన సబ్జెక్ట్ పక్కకు పోయింది, కల్లో గంజ ముందుకు వచ్చింది. అంటే లక్షల మందికి సంబంధించిన నుండి ఇలా అప్పుల పేదరికానికి కారణం గొప్పవాళ్ళు. అంటే ఎట్లయితే ఇతర ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నతంగా పోతా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం, పోటీ పడతా ఉన్నారు మిలియనర్లు ట్రిలియన్ల కింద. అంటే మొత్తం టోటల్గా జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలోనో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎంత వస్తూ ఉంది, ఎవరి కొరకు ఖర్చు పెట్టాలా, ఎట్లా ఖర్చు పెట్టాలనేది పోయి రాజకీయాల కోసం ఉద్యమాలు చేస్తే భయపడడం. ఉద్యమాలంటే ఈ ఉద్యమాలు చెప్పేది, ఇతర రకాల కొన్ని ఉద్యమాలు ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కూడా అది ఏ పార్టీలైనా దేశంలోనే రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నవి. అసలు సమస్య అక్కడ ఉంది. దాన్ని వదిలేసి మనం ఎన్ని మాట్లాడినా ఇప్పటికీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించిండ్రో 70 సంవత్సరాల తర్వాత కూడా మరి ఈ పరిస్థితి ఉంటే మనం ఇట్లే చేసుకుంటూ పోతే ఇంకో 100 సంవత్సరాలు వాళ్ళు పేదరికం పోవాలంటే అంటే సమూలంగా ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అధికారులకు వస్తామా రామా వేరే విషయం, అధికారంలోకి రావడమే పరమావధిగా కాకుండా రాదంటే సంస్కృతి అంటే జీవన విధానం అనేది కూడా ధ్వంసమైంది. కాబట్టి ఎన్నో అనర్థాలకు మూలం. అందుకే ప్రతి మనిషి ప్రతి విషయంలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, సంసారమైనా, రాజకీయమైనా ఏ పని చేసే ముందు ఒక క్షణం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారంటే ఒకరి కోసం చేస్తే మనం నాశనం అవుతాం. కాబట్టి ఆ సామాజిక చైతన్యం, ఆ ఆలోచనను స్ఫురించేటట్టుగా, ఆ చైతన్యం జరిగేటట్టుగా ఇటువంటి ఎన్నో రకాల సమావేశాలు జరగాల్సిన అవసరం ఉంది. కవులు, కళాకారులు, మేధావులు కళానికి పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటిదాకైతే విద్యలో రాణించలేమో, విద్య వ్యాప్తి చెందదో, విద్య అంటే అక్షర జ్ఞానం కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇలా ఎడ్యుకేషన్ అంటే అర్థం మారిపోయింది. మార్కులు, ర్యాంకులు,
వ్యవహారం. మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య. ఇలా కొన్ని పేపర్లను చూస్తా ఉన్నా, అంటే చదవటానికి వీలు కానటువంటివి రకమైనటువంటి ఘోరాలు కనపడతా ఉన్నాయి. అంటే అటువంటి ఈనాడు మొత్తం కూడా అందరి విషయంలో ఆ ఆలోచన, దీంతో పాటుగా ఆ ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల దృక్పథం కూడా మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క సాగర మిత్రులకు సంబంధించి కూడా మీ డిమాండ్స్ కూడా న్యాయమైన చెప్తూ మరొకసారి నా వంతు పాత్ర పోషించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి వాటిని కూడా తప్పకుండా, సరే ఇవన్నీ కూడా డిమాండ్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీల గురించి కానీ ఉమ్మడి జిల్లా ఇప్పుడే చెప్పిండు మా మిత్రుడు, ఇప్పుడే మీరే చెప్పిండు. మొట్టమొదటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత వనపర్తి జిల్లా జడిపి చైర్మన్ అంటే నేను సాగరునికి ఇవ్వడం జరిగింది. రెండవ ఇంకో విషయం చెప్తా, నా అంశానికి సంబంధించిన విషయం, రాజకీయాలు లేనటువంటి వాళ్ళను, చదువుకున్న వాళ్ళను రాజకీయాలు రావాలని కూడా ఎంపీలను జడిపిటిషన్ చేసిన బీసీలని, ఎస్సీలు, ఉస్మానియా చదువుకున్న వాళ్ళని వెతికి పట్టుకొచ్చి చేసే కార్యక్రమం చేసిన. తప్పకుండా పేదవాళ్ళు ఒకటే ఆలోచన అనేది తప్పకుండా ఆ దిశగా ఆలోచన చేసి సాగరులైనా ఇతర బీసీలైనా అందరూ కూడా న్యాయం చేసే కార్యక్రమం. నేను కూడా ఓసీని కావచ్చు, కానీ ఆలోచన విధానం న్యాయం, ధర్మం, మంచి, చెడు అనేది కోణం తప్ప ఇంకో కోణం ఉండదని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా తప్పకుండా ఒకటే చెప్పిన, మీరు